సో ఏ ఇన్స్టిట్యూట్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఇదే నాకు కరెక్ట్, ఇది కమర్షియల్గా ఉంది, ఇది నాకు హెల్ప్ఫుల్గా ఉందని ఎట్లా పిక్ చేయాలి? సో అది నేను చెప్తే తల్లి తండ్రి గురువు దైవం. ఎన్ని స్కూల్స్కి వెళ్ళాల్సి వచ్చిందో, ఎన్ని కాలేజీలకు వెళ్ళాల్సి వచ్చిందో సార్, ఒక ఛాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చాయిస్ డాక్టర్, సిఏ కాదు. ఓకే, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఇంత క్లారిటీగా 10th క్లాస్ నుండి ఆలోచించారా? పాస్ అయిన తర్వాత కొత్త కష్టాలు స్టార్ట్ అయినాయి. కామర్స్ అంటే చిన్న చూపు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మరి ఇంట్లో ఏమన్నారు? అంటే పక్కింటి పిల్లోడు దేశం కోసం చచ్చిపోవాలి, మన పిల్లోడు మాత్రం దేశం కోసం వెళ్ళకూడదు. మగాళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ లేడీస్కి ఇవ్వరు. మనది ఎలాంటి సొసైటీ అంటే ఇండియా ఈజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ యాజ్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. మళ్ళీ ఒక కోర్స్ నేర్చుకొని తర్వాత జాబ్ కోసం ట్రై చేస్తారు. ఇలాంటి వాళ్ళని చూస్తే మీరు ఏం చెప్పాలనుకుంటారు? అన్ఎంప్లాయ్మెంట్ ఒక చేదు మాత్రం అయితే, అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే పెద్ద చదువు చదివింది చేసే చిన్న జాబ్. ఒక పేపర్ ప్రజెంటేషన్లో వచ్చి దాన్ని చదివినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మెజారిటీ పీపుల్ వి ఆల్వేస్ టాక్ అబౌట్ టాపర్స్. కానీ అంటే మీకు ఫేవరెట్స్గా ఎవరైనా ఉండే వాళ్ళ స్టూడెంట్స్ బిగినింగ్లో? కేర్ అబౌట్ హిమ్, వాడిని పట్టించుకో, వాడు యావరేజ్ స్టూడెంట్, వాడు ఎక్కువ ఫీజు కట్టాడు, ఫుల్ ఫీజు కట్టాడు. 10 స్టూడెంట్స్కి ఒక సీట్ కాదు, 10 స్కూల్స్ కలిపి ఒక సీట్ రాదు. ఒక స్టూడెంట్లో మీరు ఎక్కువగా గమనించే డిఫరెన్స్ ఏంటి? అంటే బాగా చదివేవాడి మైండ్ సెట్, యావరేజ్ మైండ్ సెట్. గ్రేడ్స్ ఇవ్వటంలో సక్సెస్ అవుతున్నాం, ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నాం. ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలనుకున్నారు, బట్ ఆ ఇన్స్టిట్యూట్కి మాస్టర్ మైండ్స్ అనే నేమ్ని ఎందుకు ప్రిఫర్ చేశారు? అని అంటే ఒక పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, మీరు అన్నారు కదా, అంటే ఎప్పుడైనా ఒక స్టూడెంట్ని చేర్పించడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. చిన్న చూపు. యా, కామర్స్ అంటే చిన్న చూపు. ఫస్ట్ బిగినింగ్ జర్నీలో ఎంతమంది స్టూడెంట్స్తో స్టార్ట్ చేశారు? 3-4 స్టూడెంట్స్. అడగకుండానే, పర్మిషన్ లేకుండానే, అడగకుండానే నీ లైఫ్ తీసుకెళ్ళి వేరే షర్ట్లో పెడతావేంటి? చదువు విషయంలో మాత్రం ఎందుకో ఇన్ని చూడడం. యా, పక్కింటోని చూస్తారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. చాలామంది కెరియర్లో ఒక మంచి స్టేజ్కి రావాలని ఎన్నో డెసిషన్స్ తీసుకుంటుంటారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే బీటెక్ చదువుకున్నా, ఎంబీబీఎస్ చేసినా, లేకుంటే సర్టెన్ కోర్స్ ఏదైనా ప్రిఫర్ చేసుకున్నప్పటికీ సరైన గైడెన్స్ లేక బ్యాక్ స్టెప్ వేస్తుంటాం. బట్ మన కెరియర్లో మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఏ ఏజ్లో తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి కదా. బట్ వాటన్నిటికీ మనకు సరైన సమాధానం కొన్ని చోట్లనే మనం వింటుంటాం. సో ఇవాళ ఇంటర్వ్యూ మీ అందరి కోసం. మీరు 10th చదవండి, లేకుంటే బీటెక్ చదవండి, మీరు కెరియర్లో ఏదైనా సాధించాలనుకున్నా సరే ఒక్కసారి ఇంటర్వ్యూ చూస్తే మీ మైండ్ సెట్లో ఒక థాట్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ రోజు ఇంటర్వ్యూ వచ్చేసి మాస్టర్ మైండ్ CEO, ఫౌండర్ అని చెప్పుకోవచ్చు. మన మోహన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఏంటి మోహన్ గారి జర్నీ అండ్ మాస్టర్ మైండ్స్ ఎందుకు స్థాపించారు, ఆ జర్నీలో ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన ఫేవరెట్ గెస్ట్ మోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు థాట్స్ షేర్ చేసుకోవడానికి. సార్, వన్ థింగ్ సార్, అంటే తల్లి తండ్రి గురువు దైవం. చాలా మందికి తల్లిదండ్రుల తర్వాత మీలాంటి గురువే పరిచయం అవుతారు. థ్యాంక్ యూ. సో గురువుని బట్టే క్రియేటర్స్ పుడుతుంటారు. అంటే లైక్ మీ స్టూడెంట్స్ ఏ స్టేజ్కి వెళ్ళినా సరే ఆ సక్సెస్ మీ అకౌంట్లో 110% ఇస్తాను నేను. షూర్. సో మాస్టర్ మైండ్స్ సంస్థ ఎలా వచ్చిందనే దానికన్నా ముందు మోహన్ గారి జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? షూర్, తప్పకుండా చెప్తాను. అండ్ ఆదాన్ ఛానల్ మేనేజ్మెంట్ కూడా ధన్యవాదాలు అండి. మాకున్న థాట్స్ని పంచుకోవడానికి ఒక మంచి వేదిక ఎదుగుతున్నప్పుడు మనకి ఆదాన్ ఛానల్ కనిపించింది. సో థ్యాంక్స్ ఫర్ గ్రేట్ ఆపర్చునిటీ. సుధీర్ గారు, ఈ యొక్క ప్రోగ్రామ్, మన ఈ పాడ్కాస్ట్ ముఖ్యంగా 4 సెగ్మెంట్స్కి ఉపయోగపడుతుంది. ఒకటి 10th క్లాస్ చదివే పిల్లలకి, అలానే ఇంటర్ చదువుతున్నారు రైట్ నో, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలకి, పేరెంట్స్కి, అండ్ అలానే బీటెక్ కానీ లేదా డిగ్రీ కానీ కంప్లీట్ చేసి సో సరైన సెటిల్మెంట్ లేదు, లేదా సరైన ఎంప్లాయ్మెంట్ లేదు, లేదా అండర్ ఎంప్లాయ్మెంట్, చదువు చాలా పెద్దది, చిన్న ఉద్యోగం చేస్తున్నాం అనేటువంటి చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ కమింగ్ టు మోహన్ మట్టిపల్లి. సో మోహన్, నా జర్నీ వచ్చేసరికి సార్ 2002లో నేను CA క్వాలిఫై అయ్యాను. యాక్సిడెంటలీ లేదా లక్కీలీ అనండి, యాక్సిడెంటలీ కాదు, లక్కీలీ అదే రోజు నా ఓన్ బ్రదర్ ప్రకాష్ కూడా CA క్వాలిఫై అయ్యాడు. సో ఇద్దరం క్లాస్మేట్స్ కూడా, నాట్ జస్ట్ బ్రదర్స్, ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. ఒకే రోజు ఇద్దరం CA క్వాలిఫై అయ్యాం. నేను 10thలో ఒక అబవ్ యావరేజ్ స్టూడెంట్.
మా స్కూల్ టాపర్ని కాదు కానీ మా క్లాస్ టాపర్ని స్కూల్ టాపర్ కాలేదు అంతే. కాదు, బట్ క్లాస్ టాపర్ని. ఓకే. మాకు మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి కదా, Hmm. మల్టిపుల్ సెక్షన్స్ ఉంటే మా సెక్షన్లో నేను టాపర్, బట్ Okay. మా స్కూల్లో అయితే టాపర్ కాదు. ఓకే, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. సో నాకు 10th అయిపోగానే నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను 10th అయిపోగానే నా 10th క్లాస్ వే బ్యాక్ ఇన్ 1995. ఓకే. సో నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐ జస్ట్ వాంట్ బికమ్ ఏ డాక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చాయిస్ డాక్టర్, సిఏ కాదు. నా ఫస్ట్ చాయిస్ డాక్టర్. ఓకే. సో మా ఫాదర్ పేరెంట్స్ ఏమన్నారు అండ్ మదర్ కూడా నీ ఇష్టం, నీ ఇష్టం. సో మాకు ఇది కావాలి ఇది చెయ్యి కాదు, నీ ఇష్టం. సో అంటే నేను రీసెర్చ్ చేయమన్నారు నాన్న. కెరీర్ ఎలా ఉంటుంది, ఉంటే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి రీసెర్చ్ చేయి, దెన్ యూ టేక్ ఎ డెసిషన్ అన్నారు. 1 వీక్ పాటు నేను బైపీసీ గురించి ఎక్స్ప్లోర్ చేశాను. ఓ బైపీసీ. బైపీసీ గురించి. సో నాకు 2 లిమిటేషన్స్ కనిపించినాయి. మోహన్కి ఉన్న లిమిటేషన్స్ అవి అందరికి ఉండకపోవచ్చు. ఫస్ట్ వన్, నాకు అంత ఫైనాన్షియల్ కెపాసిటీ మా పేరెంట్స్కి నాకు కనిపించలా. ఓకే. సో మంచి కాలేజ్లో జాయిన్ చేస్తే తప్ప బైపీసీ పాస్ అవుతాను కానీ మెడికల్ సీట్ రాదు. అవును. అది సాధ్యం కాదు. నాకున్న ఫైనాన్షియల్స్కి మా పేరెంట్స్ ఒక ఫైనాన్షియల్స్కి అది సాధ్యం కాదు. సో అదొక లిమిటేషన్ కనిపించింది. సెకండ్ లిమిటేషన్ ఏంటంటే ఇప్పుడంటే మెడికల్ కాలేజ్లు ఇంజనీరింగ్ కాలేజ్లు బాగా ఎక్కువ వచ్చినాయి. 1995లో అసలు 1000 లోపల ర్యాంక్ వస్తే తప్ప ఫ్రీ అడ్మిషన్ లేదు కాలేజ్లో. ఫ్రీ అడ్మిషన్ లేదు అంటే మెడికల్ కాలేజ్లో కానీ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ ఫ్రీ అడ్మిషన్ లేదు. 1000 లోపల రావాలి. అది కూడా ఉమ్మడి రాష్ట్రంలో, ఓన్లీ ఏపీ కాదు, హైదరాబాద్ అన్ని కలిసి ఉన్నాయి అప్పుడు. అవును. వెరీ టఫ్ కాదు, టఫెస్ట్ సిచ్యువేషన్. అదొక సెకండ్ లిమిటేషన్ నాకు కనిపించింది. మూడో లిమిటేషన్ ఏంటంటే బైపీసీ జాయిన్ అవుతాను, సరే ఇంట్రెస్ట్ ఉంది, కెపాసిటీ ఉన్నా లేకపోతే ఇంట్రెస్ట్ ఉంది, ఫైట్ చేస్తాను, బైపీసీ పాస్ అవుతాను, ఎంబీబీఎస్ 5 ఏళ్ళు ఓకే చేసేద్దాం. తర్వాత ఒక 1 year ఇంటర్న్షిప్ చేయాలి మెడికో. సో 2 + 5 ఎంత, 7. మెడికో 1 year జూనియర్ అసిస్టెంట్గా చేయాలి అంటే ఇంటర్న్షిప్. అవును. 8 years, పీజీ 2 years, 10 years. ఆ తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఓకే 11th year. ఇది కాకుండా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాబ్కి వెళ్ళాలి, లేకపోతే ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టాలి. అవును. ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టినట్టు ఇంట్లో ప్రాక్టీస్ పెట్టుకుంటానంటే జనం రారు. ఒక హాస్పిటల్ కావాలి, క్లినిక్ కావాలి, హడావుడి కావాలి, డబ్బు కావాలి, పిఆర్ కావాలి, మంచి పేరు రావాలి. అంటే అక్కడి నుంచి ఇంకో 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. ప్రాక్టీస్ పెట్టిన తర్వాత నేను ఫ్లరిష్ అవ్వడానికి ఎన్నాళ్ళు 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. ఓకే. ఆ 5 ఏళ్ళు వెయిట్ చేయటం అన్ని పక్కన పెట్టేద్దాం. నా చదువు అయిపోయేసరికి నియర్లీ 30 years వస్తుంది. అవును. 28 నుంచి 30 years వస్తుంది. మనకు ఉండేది యావరేజ్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఒక హ్యూమన్ బీయింగ్కి 80 years. 80 yearsలో 40 years మనం ఎనర్జెటిక్గా ఉంటాం. అవును. ఆ తర్వాత జనరల్గా వచ్చేటువంటి బయలాజికల్ చేంజెస్ వల్ల కొద్దిగా ఎనర్జీ కూడా తగ్గింది. సో అవుట్ ఆఫ్ 40 years 30 years నా ఎడ్యుకేషన్కి పోతే ఇంకా నేను ఎర్న్ చేసేది, ఎంజాయ్ చేసేది, లైఫ్ చూసేది, ప్రపంచం చూసేది ఎన్నాళ్ళు? ఓకే 10 ఏళ్ళు. నాకు అదే ఇష్టం లేదు. అంటే ఈ జీవితంలో చదువుకో, నెక్స్ట్ జీవితంలో ఎంజాయ్ చేయమంటే ఎలా? సో లేదు, త్వరగా అయిపోవాలి చదువు. సో అది ఒకే రీజన్తో నేను సిఏ సెలెక్ట్ చేసుకున్నాను. దేర్ ఇస్ నో అదర్ రీజన్. బట్ అంటే మీరు ఇంత క్లారిటీగా 10th క్లాస్ నుండి ఆలోచించారా? ఎగ్జాక్ట్లీ. నాన్నగారు ఇంట్లో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే, అడ్వాంటేజ్ నెంబర్ 2, నాన్నగారు ఒక సిఏ ఫామ్లో, ఆడిట్ ఫామ్లో 23 years ఒకే చోట పనిచేశారు యాజ్ అన్ మేనేజర్. ఓకే. అప్పట్లో అంటే నేను తను చదివేప్పుడు ఒక 10-15 years. ఆయన రిటైర్ అయ్యేసరికి 23 years. ఒక 10-15 years అక్కడే పనిచేశారు. డే టు డే మేము చూసేది ఆడిట్ ఫామ్ గురించే, సిఏ గురించే, చార్టర్డ్ అకౌంటెన్సీ గురించే. ఓకే. అయినా అది తీసుకోమని నాన్న చెప్పలా, ఫోర్స్ చేయలా. బట్ ఆఫ్ యువర్ చాయిస్ అన్నాడు. ఆఫ్ యువర్ చాయిస్, నీ ఇష్టం రా అన్నాడు. సో దట్ వాస్ మై సెకండ్ చాయిస్. ఓకే. సో ఎంఈసీ తీసుకున్నాను. జస్ట్ టు బికమ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ నేను ఎంఈసీ తీసుకున్నాను. బ్యూటిఫుల్ కాంబినేషన్, మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్, బ్యూటిఫుల్ కాంబినేషన్. సో ఎంఈసీ అయిపోగానే ఇమీడియట్లీ సిఏ జాయిన్ అయ్యాను. సో 4.5 years, 5 years అప్రాక్సిమేట్లీ సిఏ కంప్లీట్ అయిపోయింది. బై దట్ టైమ్ ఐ క్వాలిఫైడ్ మై సిఏ. నా ఏజ్ లెస్ దెన్ 22 years. 22 years. లెస్ దెన్ 22 years. యంగెస్ట్ చాంప్. యంగెస్ట్ కాదు, 21 వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆ రోజుల్లో మాత్రం 22కి సిఏ పాస్ అవటం అంటే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. ఎగ్జాక్ట్లీ. చాలా గ్రేట్ అచీవ్మెంట్. పీకేస్ కూర్చుంటారు. ఖచ్చితంగా. ఐ క్వాలిఫైడ్ వే బ్యాక్ ఇన్ 2002. ఓకే. 2002లో క్వాలిఫై అయ్యాను. తమ్ముడు కూడా అదే రోజు క్వాలిఫై అయ్యాడు. సో 2002లో చిన్న ఏజ్లో క్వాలిఫై అయ్యాం. పాస్ అయిన తర్వాత కొత్త కష్టాలు స్టార్ట్ అయింది. కొత్తవి అంతవరకు మంచిగా ఉన్న చదువుకున్నప్పుడు లేని కష్టాలు, కొత్త కష్టాలు అప్పుడు స్టార్ట్ అయింది మాకు. చదువుకున్నప్పుడు లేవు ఆ కష్టాలు. పాస్ అయిపోయాం, ఇద్దరం ఒకేసారి పాస్ అయ్యాం కదా. వెళ్ళి నాన్న దగ్గర మేము ప్రాక్టీస్ పెట్టేస్తాం నాన్న అన్నాం. నో 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 అని నాన్న గట్టిగా సాఫ్ట్గానే చెప్పాడు, బట్ డెసిషన్ చెప్పాడు. చదువుకున్నప్పుడు చాయిస్ ఇచ్చాడు కానీ కెరియర్లో మాత్రం చాయిస్ ఇవ్వాలి డాడీ. ఓకే. నో, యు ఆర్ నాట్ సపోజ్ టు స్టార్ట్ ప్రాక్టీస్ అన్నాడు. వై దెన్ అన్నాం. అంటే నాన్న మాట ఏంటంటే, నేను ఒక ఆడిటర్ ఆఫీస్లో సిఏ ఫారంలో మోర్ దెన్ 20 years పనిచేశాను.
ఓకే. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఎవరైనా కొత్త క్లయింట్ వస్తాడు, నేను మీకు రిఫర్ చేయమనా లేకపోతే నా ఫరంకి తెచ్చుకోవాలా, Oh my మీకు God. ఇవ్వాలా ఫైల్? ఇస్ అన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎథికల్ డైలమా. ఒక 5 ఏళ్ళలో మీరు ప్రాక్టీస్ పెట్టి బాగా షైన్ అయిన తర్వాత మీరేమంటారు, డాడ్ యూ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ 20 years, మా దగ్గరికి వచ్చుంటూ మాకు ఉపయోగపడింది మీ ఎక్స్పీరియన్స్ అంటారు. Quite వచ్చేస్తా. నాతో పాటు 100 మంది క్లయింట్స్ వస్తే వద్దు. ఇన్నాళ్ళు మీరు చదివిందే ఆ సంపాదన, అంటే నా జాబ్ నుంచి వచ్చిన ఇన్కమే. మై బాస్ ఈస్ వెరీ గుడ్, ఆయన ఎందుకు నేను ఇబ్బంది పెట్టాను, తెలుసో తెలియక అసలు మా బాస్కి నేను డ్యామేజ్ చేయకూడదు, నా ఫామ్కి నేను డ్యామేజ్ చేయకూడదు, మీరు ఆల్టర్నేటివ్ కెరీర్ ప్లాన్ చేసుకోండి అని అన్నారు. ఓకే. సో ఇంకా జాబ్కి వెళ్ళటం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. అండ్ అమ్మకి షీఈ్ నాట్ దట్ కంఫర్టబుల్ ఫర్ గోయింగ్ జాబ్, ఎందుకంటే మేము బెంగళూరు వెళ్ళాలి లేదా చెన్నై వెళ్ళాలి. గుంటూరు లాంటి సిటీలో మాకు 2 సీఏలకి జాబ్ ఇచ్చేంత పెద్ద ఆపర్చునిటీస్ లేవు. వే బ్యాక్ ఇన్ 2002. ఓకే. 2002. సో జాబ్కి వెళ్ళలేము, అమ్మ లిమిటేషన్ అది, వెళ్ళొద్దురా మీరు సీఏ చేస్తానంటే చాలా చాలా సంతోషించాను, మోర్ దెన్ యువర్ ఫాదర్. ఎందుకంటే సీఏ చేస్తే హోమ్ టౌన్లో ఉండొచ్చు. ఓ మై గాడ్. మీరు ఎక్కడ ఇంజనీరింగ్ కానీ ఇలాంటివి చదివితే ఇంకో చోటుకి వెళ్ళాలి బతకటం కోసం, జాబ్ కోసం. ఇకైతే హోమ్ టౌన్లో ఉండొచ్చు. అవును. సో దట్ వాజ్ మై మోటివేషన్. Okay. మీరు సీఏ చేస్తానంటే నేను సంతోషపడ్డాను, వెళ్ళొద్దురా యూ ట్రై ఫర్ అన్ ఆల్టర్నేటివ్ అన్నారు. ఓకే. ఎడ్యుకేషన్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో టోటల్ ఏపీలో గుర్తొచ్చే పేరు గుంటూరు. ఓకే. సో ఎడ్యుకేషన్ ఇక్కడ హబ్ కదా, ఎడ్యుకేషన్కి మారు పేరు కదా మన జిల్లా, మన ఊరు. వై డోంట్ వి స్టెప్ ఇన్ టు ఎడ్యుకేషన్ సెక్టార్? ఓ అప్పుడే ఆలోచన. పాస్ అయిన తర్వాత ఈ కష్టాల వల్ల వచ్చిన కొత్త ఆపర్చునిటీ, ఓకే. ఛాలెంజెస్ వల్ల వచ్చిన కొత్త ఆపర్చునిటీ అది. దెన్ స్పోక్ టు అవర్ పేరెంట్స్, ఇలా వెళ్ళాలనుకుంటున్నాం, మాకు మీ బ్లెస్సింగ్స్ సరిపోదు, సపోర్ట్ కావాలి. అవును. ఎందుకని మేము ఫస్ట్ జనరేషన్ ఎడ్యుప్రినర్, గతంలో ఎవరో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడిపి మాకు ఇచ్చింది కాదు, అవును. ఫస్ట్ జనరేషన్. రెండోది మీ ఎంపీసీ బైపీసీ స్టార్ట్ చేయట్లా. Okay. రీజన్ మా కోర్ అది కాదు. మేము సైన్సెస్ చదవకుండా మేము సైన్స్ కాలేజ్ పెడితే న్యాయం చేయగలం నమ్మకం మాకు లేదు. చెయ్యొచ్చు బట్ మాకు నమ్మకం లేదు. అవును. సో మీ ఎంపీసీ బైపీసీ రెడీమేడ్ మార్కెట్, అంటే ఇన్స్టాంట్ నూడిల్స్ లాంటిది, 2 minutes నూడిల్స్ లాగా. రెడీమేడ్ మార్కెట్ కాదు ఎంపీసీ బైపీసీ అంటే రెడీమేడ్. అవును. మేము దాంట్లోకి వెళ్ళాం, కామర్స్లోకి వెళ్ళాం, నాట్ ఎ రెడీమేడ్. మేము క్రియేట్ చేయాలి మార్కెట్. సో ఒక ఎంపీసీ బైపీసీ మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో కొంత తీసుకోవటం, ట్యాప్ చేసుకోవడం ఈజీ. ఇక్కడ మేము మార్కెట్ క్రియేట్ చేయాలి. అవును. సో అదొక సెకండ్ ఛాలెంజ్. రూట్ లేయర్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, సెకండ్ ఛాలెంజ్. కాలేజ్ పెట్టగానే కుప్పలుగా జనం వచ్చేటువంటి కోర్స్ కాదు. సిఏ, సిఎంఏ, ఎంఈసి, సిఈసి అంత జనం రారు, చాలా తక్కువ మంది వస్తారు. మెయిన్ మ్యాథ్స్ అంటే భయం ఎక్కువ. భయం ఎక్కువ. కామర్స్ అంటే చిన్న చూపు. ఓకే. ఒకటి అట్టున్నా ఒకటి ఇంకా ఎక్కువ ఉంది కదా. చిన్న చూపు. యా. కామర్స్ అంటే చిన్న చూపు. నిజంగా మ్యాథ్స్ భయమే అయితే ఎంపీసీకి అన్ని అడ్మిషన్ రాకూడదుగా, ఎంపీసీలో కూడా మ్యాథ్స్ ఉందిగా. అంటే కామర్స్ అంటే చిన్న చూపు. ఒప్పుకోకపోయినా సార్ సొసైటీలో ఓపెన్గా చెప్పేస్తున్నాను సుధీర్, ఒప్పుకోకపోయినా కామర్స్ తక్కువ సైన్స్ ఎక్కువ అనేది నిన్నట్ల బట్ చిన్న చూపు. సొసైటీలో ఏంటంటే మీరు ఊరినే చూడండి. నన్ను చాలామంది అడిగారు, నేను స్కూల్ టాపర్, ఎంఈసీ జాయిన్ అవుతున్నావు అంటే ఏంటి ఎంఈసీ జాయిన్ అవుతున్నావు అని జాలీగా చూశారు నా మీద. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల జరుగుతుంది. సపోజ్ మీకో నాకో ఎవరికో ఒకరు ప్యాషన్ ఉండి ఆర్మీకి వెళ్తున్నావు అనుకో, జాలీగా చూస్తారు, ఏంటి ఆర్మీలో జాయిన్ అవుతున్నావా, ఎరా ఉన్నది ఒక్క కొడుకు ఆర్మీ ఎందుకు పంపిస్తున్నావు అంటే పక్కింటి పిల్లోడు దేశం కోసం చచ్చిపోవాలి, మన పిల్లోడు మాత్రం దేశం కోసం వెళ్ళకూడదు. ఎగ్జాక్ట్లీ. పక్కనోడు మాత్రం వెళ్ళాలి, ఆర్మీకి వెళ్ళాలి, వాడు గన్ పట్టుకోవాలి, చచ్చిపోవడానికి కానీ సిద్ధపడాలి, చంపడానికి సిద్ధపడాలి. మన ఇంట్లో నుంచి మాత్రం ఒకటి ఆర్మీకి వెళ్తానంటే మాత్రం అసలు నాట్ రెడీ. మళ్ళీ ఆర్మీ సినిమా చూసి స్టేటస్. ఎగ్జాక్ట్లీ. అలాంటి చాలామంది ఉన్నారు, అందరు కదా చాలామంది. సో కామర్స్ అనేది చిన్న చూపు ఉన్నటువంటి సొసైటీ. ఓకే. ఇంకొక ఫ్యాక్ట్ కూడా, జెంట్స్ గొప్ప ఫిమేల్ తక్కువ అనేటువంటి చిన్న చూపు ఉన్నటువంటి సొసైటీ. నాట్ ఎవ్రీ వన్. ఇప్పుడు మంది ఫ్యూ ప్లేసెసే కాదు, ఫ్యూ పీపుల్. ఓకే. ఫ్యూ పీపుల్. మగాళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ లేడీస్కి ఇవ్వరు. మనది ఎలాంటి సొసైటీ అంటే మేల్ డామినేట్ సొసైటీ. ఓకే. మనది ఎలాంటి సొసైటీ అంటే సైన్స్ డామినేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక్కడ చదువు అంటే ఎంపీసీ బైపీసీ, అమ్మాయి అయితే వెళ్ళు డాక్టర్కి వెళ్ళు బైపీసీ, అబ్బాయి అయితే వెళ్ళు ఇంజనీర్కి వెళ్ళు. ఓకే. వాడికి ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా, అసలు వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, అసలు ఆ చదువులే ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏం ప్లానింగ్ ఉండదు. అలాంటి సొసైటీలో ఉన్నాం. అందరు కాదు ఇక్కడ ఎక్కువ మంది అంటున్నాం, కొందరు కూడా కాదు, ఎక్కువ మంది. సో అలాంటి సొసైటీలో ఉన్నాం కాబట్టి కామర్స్ తీసుకోవటం అనేది డెఫినెట్లీ ఛాలెంజింగ్. కామర్స్ జాయిన్ అవటమే కాదు, కామర్స్ చెప్పడానికి ఇన్స్టిట్యూషన్ పెట్టాం మేము, అది చాలా పెద్ద ఛాలెంజింగ్ అన్నాను. అది ఒక పెద్ద థ్రెట్, అంత ఈజీ కాదు. మరి ఇంట్లో ఏమన్నారు? సో వాళ్ళు ఇవన్నీ చెప్పిన తర్వాత మేము అడిగింది అంతా 5 years మాకు సపోర్ట్ కావాలి అన్న. ఓకే. సపోర్ట్ అంటే ఏంటి, మమ్మల్ని మీరు ఫీడ్ చేయాలి,
అది సపోర్ట్. పాస్ అయిపోయిన తర్వాత సిఏ లాంటి గొప్ప సర్టిఫికేట్ చేతిలో ఉన్న తర్వాత అయినా కూడా ఫైనాన్షియలీ వీఆర్ ఫోర్స్ టు డిపెండ్ ఆన్ పేరెంట్స్. ఓకే. ఫార్చునేట్లీ వాళ్ళకి మనీ గురించి పెద్ద గ్రీడీ థాట్స్ లేవు, మనీకి అంత ఆశ లేదు. కాబట్టి మేము చేసేది ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతుందా లేదా, సక్సెస్ అవుతామా లేదా, ఎన్ని పక్కన పెట్టేసి గోహెడ్ అన్నారు. గోహెడ్ అన్నారు. అంటే లైక్ ఫాదర్ ఒప్పుకున్నారా ఫస్ట్, మదర్? ఇద్దరు ఒప్పుకున్నారు. ఓకే. పేరెంట్స్ ఇద్దరు ఒప్పుకున్నారు. సో చాలా స్ట్రగుల్ అయ్యాం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి కొన్ని సినిమాల్లో కొంతమంది హీరోలు ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఎక్కడ అవకాశం ఉంటే వాళ్ళ గురించి అక్కడ గొప్పగా చెప్పుకోవచ్చు. హీరో రవితేజ గారు కావచ్చు, నాని గారు కావచ్చు, లేకపోతే మనకి మన మధ్య కొత్త సినిమా వచ్చింది ఆ హీరో కిరణ్ అబ్బవరం. సో ఆయన కావచ్చు. అలాంటి కొంతమంది ఏంటంటే వాళ్ళు రియల్ హీరోసే కాదు, రియల్ హీరోస్ కూడా. ఎందుకో చెప్తా. వాళ్ళ పేరెంట్స్ ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీలో లేరు, సెల్ఫ్ మేడ్ హీరోస్ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళ గురించి నేను ఎందుకు చెప్పానో చెప్తాను. ఇప్పుడు రవితేజ గారు ఉన్నారు, 30 years ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఓ సుమారుగా 30 years ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. మనకి లాస్ట్ 10 years తెలుసు ఆయన సినిమాలో హీరోలుగా చేశాడు, ఎట్సెట్రా బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. ఫస్ట్ 20 years ఎంత ఇబ్బంది పడి ఉంటాడో ఒక్క ఛాన్స్ కోసం. కొన్ని ఛాన్స్లు ఆయనకి ఎలా వచ్చి ఉంటాయి అంటే, ఆ సినిమాలో ఆయన ఉన్నాడు, ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. ఆయన ఉండుంటాడు సినిమాలో, ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. ఎక్కడో సైడ్ ఆర్టిస్ట్ గానో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో ఉండుంటారు. కొన్ని సినిమాలకి యాక్ట్ చేయించుకొని డబ్బులు కూడా ఇచ్చుంటారు. లేదా కొన్ని సినిమాల్లో నువ్వు సినిమాలో ఉన్నావు, షూటింగ్ రామన్నారు, షూటింగ్ వస్తే పక్కన కూర్చోబెట్టుంటారు, ఛాన్స్ కూడా ఇవ్వకుండా. అలాంటి స్ట్రగుల్స్ పడ్డాం. ఎన్ని స్కూల్స్కి వెళ్ళాల్సి వచ్చిందో, ఎన్ని కాలేజీలకు వెళ్ళాల్సి వచ్చిందో. సార్ ఒక ఛాన్స్ మీ పిల్లలకి కామర్స్ గురించి చెప్తాం సార్. ఓకే. ఇన్ ద ఫస్ట్ 10 years ఐ వుడ్ హావ్ ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్లీ. కనీసం నేను ఒక 5,000 నుంచి 10,000 స్కూల్స్ అండ్ కాలేజీలు గడప వెళ్ళాను. నేను 5,000 గడప వెళ్ళాను. ఎక్కడెక్కడ? అక్రాస్ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఏపీ. ఓకే. సో ఫ్రమ్ తడా టు ఇచ్చాపురం. సో ఎక్స్టెన్సివ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, మేజర్ టౌన్స్, మేజర్ సిటీస్కి వెళ్ళాను. నేను చిన్న ఊర్లోకి వెళ్ళాను నా టైం లేక. వెళ్ళి నేను స్టూడెంట్స్కి చెప్పేవాడిని, కామర్స్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్. సో దెర్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే. సో చదువు అంటే ఓన్లీ ఎంపీసీ కాదు, బైపీసీ కాదు. గుడ్, అవి రెండు చాలా మంచి చదువులు. నేను స్టార్ట్ అయ్యేది ఎలా ఉంటుందంటే నా స్పీచ్లో, మంచి చదువులు చెడ్డ చదువులు అంటే ఉండవు, అన్ని చదువులు మంచివి. ఎంపీసీ మంచిది, బైపీసీ మంచిది, ఎంఈసీ మంచిది, కామర్స్ కూడా మంచిది. కామర్స్ ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. కానీ మీకు కామర్స్ తెలియదు. ఎందుకు తెలియదు? ఎస్, ఐ హ్యావ్ ఎ రీజన్ ఫర్ దట్. 10th క్లాస్లో ఫిజిక్స్ ఉంది, ఓకే, కెమిస్ట్రీ ఉంది, 9th క్లాస్లో కూడా ఉంది ఫిజిక్స్, కెమిస్ట్రీ. కామర్స్ ఎక్కడ ఉంది? ఎకనామిక్స్ ఎక్కడ ఉంది? లేదు. చెప్తే తప్ప వాళ్ళకి తెలియదు. సో వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకోవట్లా? అసలు అది తెలియదు. ఓకే. అండ్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి, ఎన్నో ల్యాబ్సెస్ కూడా ఉన్నాయి. వన్ సచ్ ల్యాబ్స్ ఏంటో చెప్తాను. వన్ సచ్ ల్యాబ్స్ ఏంటంటే, ఒక షర్ట్ కొనుక్కోవాలి అంటే మనం చాలా చూస్తాం, ఫ్యాన్ కొనుక్కోవాలంటే నాకు చాలా చూస్తాం. మన హైట్ ఏంటి, మన స్కిన్ టోన్ ఏంటి, మన బడ్జెట్ ఏంటి, ఓకేనా, ఇవన్నీ చూసుకుంటాం. సినిమా కూడా అన్ని చూస్తాం మనం. సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయి, ఎన్ని ఫైట్లు ఉన్నాయి, సినిమా ఎలా ఉంది, సెంటిమెంట్ ఓరియంటెడా లేకపోతే రెబెల్ లాగా ఉందా, ఎలా ఉంది అన్నీ తెలుసుకొని వెళ్తాం మనం. రవీస్తో సహా చూసుకొని వెళ్తాం, రెస్టారెంట్ కూడా వెళ్తాం, అన్నీ చూసుకొని వెళ్తాం. చదువు విషయంలో మాత్రం ఎందుకో ఇన్ని చూడడం. పక్కింటోని చూస్తారు. ఎవరో చెప్పారని జాయిన్ అవుతావు. బాస్ నీ లైఫ్ అది, నువ్వు నీ లైఫ్ని అడగకుండానే, పర్మిషన్ లేకుండానే, అడగకుండానే నీ లైఫ్ తీసుకెళ్ళి వేరే షర్ట్లో పెడతావేంటి? నీ కెరీర్ అది. నీ కెరీర్ అంటే ఏంటి? నీ ఒక్కడిది కాదు, నీ భార్య కెరీర్ నీ చేతిలో ఉంటుంది, నీ భర్త కెరీర్ నీ చేతిలో ఉంటుంది, నీ పిల్లలు భవిష్యత్తు నీ చేతిలో ఉంటుంది, మీ అమ్మా నాన్న భవిష్యత్తు నీ చేతిలో ఉంటుంది. అసలు అడగకుండా ఇచ్చేస్తావేంటి నీ లైఫ్ని, వాడి చేతిలో పెట్టేస్తావు? ఇది నా కన్సర్న్. ఇలా నేను కొన్ని వేల మందిని కాదు, కొన్ని లక్షల మందిని అడ్రస్ చేశా ఫిజికల్గా, ఆఫ్లైన్లో, ఇలాంటి ఛానల్స్లో కానీ టీవీస్లో కాదు. అండ్ మన కాలమ్నిస్ట్ ఆల్సో, ఎన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్స్ రాశాను. కామర్స్ మాత్రమే చదవమనేది నా అసలు ఉద్దేశమే కాదు. ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఎంపీసీ ఒకటే కాదు, బైపీసీ ఒకటే కాదు, కామర్స్ కూడా ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా? మీ ఉద్దేశం ఏంటి చెప్పండి సుధీర్. నాకు తెలిసి ఫెయిల్ అయింది సార్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఫెయిల్ అయిందో చెప్తాం. దానికి ఒక బెంచ్ మార్క్ ఉంది. ఫెయిల్ అయ్యిందని సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వటం కాదు, ఎందుకు ఫెయిల్ అయిందో చెప్తాం. నా ఉద్దేశం చెప్తాం, మీరు మీ ఉద్దేశం వేరైతే యూ ప్లీజ్ డిఫర్ విత్ మీ. ఓకే. ఎంతమందికి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది,
మన ఎడ్యుకేషన్ ఫెయిల్ అయింది. మన ఎడ్యుకేషన్ ఎక్కడ సక్సెస్ అయ్యామంటే గ్రేడ్స్ ఇవ్వటంలో, మార్క్స్ ఇవ్వటంలో, సర్టిఫికేట్స్ ఇవ్వటంలో, ఫీజులు కట్టించుకోవటంలో, అడ్మిషన్ ఇవ్వటంలో మనం సక్సెస్ అయ్యామంతే. సబ్జెక్ట్ కరెక్షన్, పనిష్మెంట్స్ ఇవ్వడంలో కూడా, పనిష్మెంట్స్ ఇవ్వటంలో కానీ ఓకే, వీటిల్లో మనం సక్సెస్ అయ్యామంతే. వాడికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి, కెపాసిటీ ఏంటి, ఈ వేటిల్లో వీడు క్యాపబుల్, వీటిని ఐడెంటిఫై చేసి ఒక రైట్ స్టూడెంట్కి రైట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వటం, రైట్ స్టూడెంట్కి రైట్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వటం, అక్కడైతే మనం ఫెయిల్ అయ్యాం. ఇది పెద్ద సమస్య. ఎందుకంటే పక్కన ఉన్న శ్రీలంకకో, నేపాల్కో, భూటాన్కి ఇది సమస్య కాదు, మనకి చాలా పెద్ద సమస్య సుధీర్. ఎందుకో చెప్తాను. ఇండియా ఈజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ యాజ్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. దేశంలో, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ఉద్యోగాలు లేకపోతే అంతర్యుద్ధాలు వస్తాయి. వీడికి ఏదో పని ఉండాలి, ఏదో ఒక వ్యాపకం ఉండాలి. లేకపోతే ఇంతమంది ఎలా పోషిస్తాం? కరెక్టే. ఇంతమందిని పోషించడం అనేది పెద్ద సమస్య. ప్లస్ పాపం వీళ్ళు ఎడ్యుకేటెడ్లో ఏముంటుందో తెలుసా? వీ నీడ్ టు అప్రిషియేట్. పాపం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. వాడికి నీ మీద నా మీద డిపెండ్ అవటం ఇష్టం లేదు. వాడికి నిజంగా నీ మీద నా మీద డిపెండ్ అవటని, లేదా గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ బీస్ మీద డిపెండ్ అయ్యే ఉద్దేశం ఉంటే చదవడాడు. వాడు చదువుకుంది నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను, జాబ్ అన్నా చేస్తా, లేదా ఎంటర్ప్రినర్ ఉద్యోగాలని ఇస్తా, అది వాడి ఉద్దేశం. దాని మీనింగ్ అది. వాడు వెళ్ళి కూర్చోకుండా ఎందుకు చదువుకున్నాడు? లైఫ్లో వాడి పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాడికి తెలుసు. ఏంటంటే నేను నాలెడ్జ్ గెయిన్ చేయాలి, దాని నుంచి లెర్నింగ్ నుంచి ఎర్నింగ్గా మారాలి. ఫస్ట్ లెర్నింగ్, తర్వాత ఎర్నింగ్గా మారాలి. ఐ షుడ్ సపోర్ట్ మై ఫ్యామిలీ, ఐ షుడ్ నాట్ బి ఎ బర్డన్ టు ఎనీ వన్. దేశానికి భారం కాకుండా ఉండే ప్రతి పౌరుడు గొప్పవాడే. ఎవ్రీ సచ్ పర్సన్ ఈస్ ఎ జెంట్ల్మ్యాన్, లెట్ ఇట్ బి మెన్ ఆర్ ఉమెన్. సో దేశభక్తి అంటే దేశానికి భారం కాకుండా బతకడం, అదే దేశభక్తి. గన్స్ పట్టుకోకర్లా, మనం యుద్ధాలు కూడా చేయక్కర్లా. దేశానికి భారం కాకుండా ఉంటే చాలు, ఇంటికి భారం కాకుండా ఉంటే చాలు. అది ఎడ్యుకేషన్లో వీళ్ళకి అర్థమైంది. ఎంత హ్యూమిలియేషన్ ఉంటుందంటే సుధీర్ గారు, చదువుకున్నాను ఇంకా జాబ్ రాలా, జాబ్ వచ్చిద్దని చెప్పారే, ఈజీగా జాబ్ వచ్చింది, గ్యారంటీ జాబ్ అన్నారే అని వాడికి మనసులో కుమిలిపోతుంటాడు. పక్కన వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఇంకా సెటిల్ అవుతుంటారు, నాకు ఇంకా సెటిల్మెంట్ రాలేదు. ఇదే పెద్ద కష్టం అనుకుంటే సుధీర్ గారు, ఇంకా పెద్ద కష్టం ఇంకోటి ఉంది, అండర్ ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ ఒక చేదు మాత్రం అయితే, అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే పెద్ద చదువు చదివింది చేసే చిన్న జాబ్. అవును, ఇదొక పెద్ద సమస్య. కంపారిజన్ కూడా ఉండదు అసలు, కంపారిజన్ కూడా. మూడో సమస్య మీరు చెప్పింది, చదువు వేరు, చేసే పని వేరు. లైఫ్లో ప్రతిరోజు ఆడు ఏడుస్తూ పని చేయాలి. వాడు చదువుకుంది వేరు, పుస్తకాల్లో చదువుకుంది వేరు, వాడి స్ట్రీమ్ వేరు, వాడి డొమైన్ నాలెడ్జ్ వేరు, ఇక్కడ చేసేది వేరు. అవును, ఏమీ సంబంధం లేదు. ఇదొక పెద్ద సమస్య. సో ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయింది అనటంలో నాకున్నటువంటి పర్సెప్షన్. బీయింగ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్ లైక్ దిస్. మనం ఎవరిని ప్రొడ్యూస్ చేస్తున్నాం? ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సొసైటీకి ఇవ్వాల్సింది వాళ్ళనే కాదు, సొసైటీకి ఇవ్వాలి. దేర్ షుడ్ బి ఎంప్లాయబుల్. Either they should be employable or they should be in a position to give employment. ఉద్యోగాన్ని చేయాలాడు, ఉద్యోగాలను ఇవ్వాలి. అది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాట్ జస్ట్ నాలెడ్జ్. బుక్స్ అండ్ పెన్సే కాదు, బియాండ్ దట్. ఎగ్జాక్ట్లీ. సర్టిఫికేట్స్, మార్క్సే కాదు, బియాండ్ దట్ ఎడ్యుకేషన్ ఇంకా చాలా ఉంది. ఇది నాకున్న కన్సర్న్. సో దానికి ఎక్స్టెన్సివ్గా చాలామంది స్కూల్స్కి, కాలేజీలకు వెళ్ళి నేను వాళ్ళని అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. పాపం చాలా నిజాయితీగా ఆన్సర్ చేస్తారు చాలామంది పిల్లలు. సిచ్యువేషన్స్ విల్ నాట్ పర్మిట్. ఇంట్లో డాడీ ఉంటాడు, మదర్ ఉంటుంది, వాళ్ళకి నచ్చిన చదువు చదివించాలి. పిల్లోడికి ఏమి ఇంట్రెస్టో అనవసరం. నేను అది అవ్వలేపాను రా డాక్టర్, నువ్వు అవ్వు. నేను ఒక ఇంజనీర్ అవ్వలేపాను, నువ్వు అవ్వు. నేను సీఏ అవ్వలేపాను, నువ్వు సీఏ అవ్వు. అంతేగాని నీకేం కావాలరా అని అడగరు. ఇదొక సిచ్యువేషన్ ఉంది చాలామంది ఫ్యామిలీస్లో. ఇది ఉంది, కొద్దిమంది ఏం కాదు. నేను స్టూడెంట్స్ని అడిగేది ఏంటంటే, ఒక స్కూల్కి వెళ్ళాను అనుకోండి యాజ్ అ గెస్ట్. నేను చాలా చోట్లకి వెళ్ళాను. మీరు చదివిన స్కూల్ కూడా నేను 2 times వెళ్ళాను యాజ్ అ గెస్ట్. నంజాల మీరు చెప్పిన గుడ్ షెపర్డ్ స్కూల్కి నేను 2 times వెళ్ళాను యాజ్ అ గెస్ట్. దేనికోసం? కేవలం దీనికోసమే, కెరీర్ గైడెన్స్ ఇవ్వడం కోసమే. నేను వెళ్ళేదే కెరీర్ గైడెన్స్ కోసం. సీక్ ద పర్మిషన్ ఫ్రమ్ ద స్కూల్ అండ్ కాలేజ్. 45 minutes మాట్లాడతా ఒక స్కూల్లో నేను, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కూర్చోబెట్టి. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, లెట్ ఇట్ బి 10th class కావచ్చు, ఇంకేదైనా, లేదా ఇంటర్, ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సిఈసీ, ఎవరైనా కావచ్చు. నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పేది అంటే, క్లాస్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తాను. 80-20. 80-20. 20 అంటే ఎవరు? టాపర్స్. క్లాస్లో టాప్ 20. అరే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీరు సీఏకి వెళ్తారా మీ ఇష్టం, ఐఐటీకి వెళ్తారా మీ ఇష్టం, ఎంబీబీఎస్కి వెళ్తారా మీ ఇష్టం. జుట్టు నోళ్ళు ఎన్ని రకాలుగైనా జడేసుకోవచ్చు, అవును, మీ ఇష్టం అంటా. నేను మీకు నచ్చిన కోర్స్కి వెళ్ళంటారా బాబు, మీ సబ్జెక్టు మీ ఇంట్రెస్ట్. మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ ఉంది, ఎందుకంటే టాపర్స్. ఐఐటీకి వెళ్ళినా కొట్టగలవు, మెడిసిన్కి వెళ్ళినా కొట్టగలవు, సివిల్స్కి వెళ్ళినా కొట్టగలవు, సీఏకి వెళ్ళినా కొట్టగలవు. రీజన్, నీకు ఎలిజిబిలిటీ ఉంది. ఏంటి? టాపర్స్. అరే మీ 80 members మాత్రం తొందరపడి డెసిషన్స్ తీసుకోవద్దురా. ఈడేం చేస్తే అది నువ్వు చెయ్యొద్దు, ఎవడో చెప్తే అది చెయ్యొద్దు, మోహన్ చెప్పినా చెయ్యొద్దు.
మీ అమ్మా నాన్న చెప్పినా చెయ్యొద్దు, ఇంటికి పిఆర్ఓ వస్తే చెయ్యొద్దు. ఆడు చెప్పేస్తాడు పిఆర్ఓ వచ్చి, పిఆర్ఓ వచ్చి వీడు మొత్తం చెప్పేస్తాడు ఏం చేయాలో, డెసిషన్ ఆడు తీసేసుకుంటాడు, వీడు అప్లికేషన్ మీద సైన్ చేస్తాడు పిఆర్ఓ చెప్పిన తర్వాత. అవి చెయ్యొద్దు. మీరు 80% ఎలాంటి వాళ్ళు అంటే, మీరు కనుక మిమ్మల్ని ఫైన్ ట్యూన్ చేస్తే అద్భుతం చేయగలరు మీరు. యు మే నాట్ బి ఫిట్ ఫర్ ఐఐటి, మే నాట్ బి ఫిట్ ఫర్ ఎంబీబీఎస్, మే నాట్ బి ఫిట్ ఫర్ సివిల్ సర్వీసెస్, మే నాట్ బి ఫిట్ ఫర్ సమ్ అదర్, బట్ మీకు కూడా కొన్ని మీకు తగిన కోర్సెస్ ఉన్నాయి, మీకు ఫిట్ అయ్యే కోర్సెస్ ఉన్నాయి. ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మీరు కూడా లైఫ్లో ఎక్సెల్ అవ్వచ్చు. అంటే ఏంటి ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నువ్వు ఐఐటి జాయిన్ అయ్యావు అనుకో, 80% చెప్తున్నాను నేను. అండ్ టాకింగ్ అబౌట్ 80% స్టూడెంట్స్. ఎవరు 80% అంటే యావరేజ్, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్, ఈ ముగ్గురు. సొసైటీలో ఉండేది ఈ ముగ్గురే. వీళ్ళ గురించి ఆలోచించాం. ప్రతి ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రతి స్కూలు ప్రతి కాలేజ్ అని చెప్పను కానీ మెజారిటీ పీపుల్ వీ ఆల్వేస్ టాక్ అబౌట్ టాపర్స్, 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 టాపర్స్. వాడు ఫీజు తక్కువ కడతాడు, ఎందుకంటే టాపర్ కదా, కన్సెషన్ ఇస్తాం. ఈడి ఫీజు ఎక్కువ కడతాడు యావరేజ్ స్టూడెంట్. నేను మా మీటింగ్లో చెప్తాను, యావరేజ్ స్టూడెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రీమియర్ కస్టమర్. వాడే ఎక్కువ ఫీజు కడతాడు. కేర్ అబౌట్ హిమ్, కేర్ అబౌట్ హిమ్, కేర్ అబౌట్ హిమ్. వాడిని పట్టించుకో. వాడు యావరేజ్ స్టూడెంట్, వాడు ఎక్కువ ఫీజు కట్టాడు, ఫుల్ ఫీజు కట్టాడు. టాపర్ నీకు కన్సెషన్ తీసుకున్నాడు. ఇది నేను స్టాఫ్ మీటింగ్లో ఫ్రీక్వెంట్గా చెప్తాను. సో నా ఐ కేర్ అబౌట్ దట్ 80% స్టూడెంట్స్. వాళ్ళకి ఏం చెప్తానంటే, ఎగ్జాంపుల్ నువ్వు ఐఐటి తీసుకున్నావు, కోర్స్ జాయిన్ అవ్వు, ఎంపీసీ ప్లస్ ఐఐటి. ఎగ్జాంపుల్ నేను చెప్తుంది 80% గురించి. ఎంపీసీ ప్లస్ ఐఐటి జాయిన్ అయిపోయాడు స్టూడెంట్. ఐఐటీలో అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలుసురా అంట. ఐ డోంట్ నో సార్ అంటాడు, బట్ ఐఐటి జాయిన్ అయిపోతాడు. ఐఐటి జేఈఈ చెప్పుకోవడానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. 14 lakhs స్టూడెంట్స్ రాస్తారు ఐఐటి. సీట్స్ ఉంది 17,000. అంటే 100కి ఒకరికి. అరే ఈ టాప్ 20 స్టూడెంట్స్ ఉన్నారు కదా టాపర్స్, వాళ్ళు వెళ్ళి ఐఐటి జాయిన్ అయినా ఇద్దరికి సీట్ వచ్చేది, ఒకరికి ఇద్దరికి అంతే, 20 కూడా రావు. మరి మీరు వెళ్ళి జాయిన్ అయితే ఏమైంది, అడ్మిషన్ వచ్చింది ఒక కాలేజీకి, మీకు సీట్ రాదు. ఎందుకు రా బాబు, ఇంకోటికి వ్యాపార వస్తువుగా మారుతారు. ఇంకోటి ఫీడ్ చేయడానికి మీరు ఆ కోర్సులు తీసుకునేది. ఆల్టర్నేటివ్ ఉంది, థింక్ అబౌట్ కామర్స్. అలానే మెడిసిన్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జామినేషన్స్ ఇన్ ద కంట్రీ యాజ్ ఆఫ్ నౌ, అండ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామినేషన్స్ ఇన్ ద కంట్రీ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకో చెప్తాను. దేశం మొత్తం మీద నీట్ ఎగ్జామినేషన్ అంటే అగైన్ ఇస్ అన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ఎంబీబీఎస్. సో నీట్లో ర్యాంక్ వస్తేనే మనకి ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. డాక్టర్ అవ్వాలంటే నీట్లో ర్యాంక్ కొట్టాలి, సీట్ కొట్టాలి. సో నీట్ ఎగ్జామినేషన్ రాసిన 24 lakhs. Subject to correction, there is no other examination in the country as of now for which the examinees are more than 20 lakhs. 20 లక్షల మంది కంటే ఎగ్జామ్ రాసిన ఇంకో ఎగ్జామ్ లేదు. నీట్ ఈస్ సచ్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్, సచ్ అ టఫెస్ట్ ఎగ్జామినేషన్. నీకు 10th క్లాస్లోనే మార్క్స్ యావరేజ్గా ఉన్నప్పుడు దాంట్లో జాయిన్ అయ్యి ఫీజు కట్టడం తప్ప నీకు వచ్చే అచీవ్మెంట్ ఏంట్రా? వద్దురా బాబు. ఏజ్ టైం కూడా పోయింది. వాడు ఏం కోల్పోతాడు? 80% స్టూడెంట్స్ ఏం కోల్పోతారు? వెళ్ళి ఫీజు కట్టేస్తాడు. బైపీసీ ప్లస్ నీట్ అంటారు, ఐఐటి ప్లస్ ఎంపీసీ అంటారు, జాయిన్ అయిపోతాడు. ఏం జరిగింది? కొట్టలేడు, సీట్ కొట్టలేడు. ఎందుకంటే పాపం అది వాడి తప్పు కాదు, వాడి కెపాసిటీ అది. హీజ్ అన్ యావరేజ్ స్టూడెంట్ లేదా అబవ్ యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్, వాడి కెపాసిటీ అది. వాడిని మనం తప్పట్టకూడదు. వాడికి రైట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూపించలేదు మంది తప్పు, వాడిది కాదు, స్టూడెంట్ గారి తప్పు. వాడికి రైట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం చూపించలేదు. ఈ యావరేజ్ స్టూడెంట్ వెళ్ళి నీట్ జాయిన్ అయిపోతాడు. 24 lakhs ఎగ్జామ్ రాస్తారు, సీట్లు ఉంది 1,06,000. 1,06,000 రాదు, సీట్ రాదు. ఏపీలో ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ 50,000 ఉన్నాయి. తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ 50,000 ఉన్నాయి. ఈచ్ స్టేట్కి వస్తుంది 5,000 ఎంబీబీఎస్ సీట్లు. అంటే ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. సో 10 స్టూడెంట్స్కి ఒక సీట్ కాదు, 10 స్కూల్స్ కలిపి ఒక సీట్ రాదు. ఎందుకు రాదు అంటే పాపం వాడైతే తప్పు చేయలే, వాడి కెపాసిటీ అది. మనం వీ నీడ్ టు అడ్మిట్ హిమ్, వాడి కెపాసిటీ అది. రాదు. చివరికి ఏం చేస్తాడంటే జాయిన్ అవుతాడు చాలా కళలతో. ఐఐటి అంటాడు, జాయిన్ అవుతాడు. నీట్ అంటాడు, జాయిన్ అవుతాడు. ఎంపీసీ ప్లస్ ఐఐటి, బైపీసీ ప్లస్ నీట్, చాలా ఆస్పిరేషన్స్తో జాయిన్ అవుతాడు, చాలా కళలతో జాయిన్ అవుతాడు. చివరికి ఏమవుతాడు అంటే అడిగి రాదు కదా, ఏ బీటెక్ బీకాము ఒక ఆర్డినరీ నార్మల్ డిగ్రీ కోర్స్ బీఎస్సీనో చేసేసి లైఫ్లో ఇక స్ట్రగుల్ స్టార్ట్ అవుతారు. లైఫ్ టైం. నేనేమంటానంటే అలాంటి పిల్లలకి, సపోజ్ నువ్వు టాపర్ జాయిన్ అవుతావా, జాయిన్ అవ్వు, నీ ఇష్టం. బట్ వీళ్ళు మాత్రం ఐఐటి మెడిసిన్ లాంటి కోర్సెస్కి వెళ్ళి మీరు లైఫ్ పాడు చేసుకోవద్దు, మీకు అది సూట్ అవ్వదు. అలా కాదు సార్ నేను 10th క్లాస్ దాకా యావరేజ్ స్టూడెంట్, నో డౌట్ నా మార్క్స్ చూసే కదా మీరు చెప్తుంది. బట్ నేను రియలైజ్ అవ్వాలా, సీరియస్గా తీసుకోవాలా. ఇప్పుడు నేను సీరియస్గా తీసుకుంటాను. వెళ్ళి కొట్టు, ఐఐటి జాయిన్ అవ్వు, ఐఐటి కొట్టు అంటా నేను. మెడిసిన్ ఎంబీబీఎస్ జాయిన్ అవ్వు, లేదా బైపీసీ జాయిన్ అవ్వు, కొట్టు. నువ్వు నిజంగా నీకు ఆ రియలైజేషన్ వస్తే అంటే సార్ నేను
చదవలేక నాకు మార్క్స్ తక్కువ రాలేదు సార్, చదవక నాకు మార్క్స్ తక్కువ రాలే. డిఫరెన్స్ అర్థమైందా? చదవలేక కాదు. చదవలేక నా కెపాసిటీ లేక బ్రెయిన్ లేక తక్కువ మార్క్స్ రావటం కానీ నేను చదవలేదు సార్, రియలైజ్ అవ్వలా. నాకు బ్రెయిన్ ఉంది అందుకని తక్కువ మార్క్స్ వచ్చింది దేంట్లో 10th. ఇప్పుడు నేను చదువుతాను సీరియస్గా. వెళ్ళు ఐఐటికి వెళ్ళు, ఎంబీబీఎస్ కూడా వెళ్ళు, నీట్ ఎగ్జామ్కి వెళ్ళు, బైపీసీకి వెళ్ళు, ఎంపీసీకి, ఏదో ఒకటి నీకు నచ్చిన చాయిస్. కానీ నీ కెపాసిటీ లేనప్పుడు ఆ సముద్రంలో దిగి మునిగిపోవద్దు అంటాను నేను. పెద్ద ఓషన్ అది ఐఐటి. అవును. నీట్ చాలా పెద్ద ఓషన్. నువ్వు కామర్స్కి వస్తే అడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ అంత కాంపిటీషన్ లేదు, ఓకే, ర్యాంకులు లేవు, పాస్ అయితే చాలు. ఐఐటీలో ఏం కావాలి? పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ రావాలి. మెడిసిన్లో ఏముంది? నీట్ పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ రావాలి. ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదు, అంత కాంపిటీషన్ లేదు. సో కాంపిటీషన్ తక్కువ ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ లెర్నింగ్ సిస్టంలోకి నువ్వు వెళ్తే, ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి వెళ్తే నీలాంటి వాడు ఎక్సెల్ అవుతాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇక్కడ ఈ రూమ్లో ఒక 8 మంది 5గురు ఉన్నాం, ఓకేనా? మన 5గురం టాపర్స్. ఓకే. ఒక యావరేజ్ స్టూడెంట్ వచ్చాడు, వాడు తేలిపోతాడు ఇక్కడ. అవును. అలా కాకుండా ఈ రూమ్లో 5గురం యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నాం, ఒక యావరేజ్ స్టూడెంట్ వచ్చాడు, వాడు హీరోగా పర్ఫామ్ చేయొచ్చు కూడా, వాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అవును. వాడు పీర్ గ్రూప్ ఏంటి? యావరేజ్. సో చుట్టూ ఉంది కూడా యావరేజ్, వాడు ఇంకా షైన్ అవుతాడు. అలా కాకుండా ఈ యావరేజ్ స్టూడెంట్ని తీసుకెళ్ళి టాప్ 20లో పడేస్తే వాడు ఇంకా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతాడు, ఇంకా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాడు. ఇది నేను చూపించాలనుకున్న ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సుధీర్, నీ ఫ్రెండ్లో కూడా చూసుంటావు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మీ రిలేటివ్స్లో కూడా ఉన్నారు, మా రిలేటివ్స్లో కూడా ఉన్నారు. వాళ్ళ టోటల్ 21 years లేదా 22 years లేదా 23 years ఆఫ్ ఎడ్యుకేషన్, వాళ్ళ లైఫ్ మొత్తం ఎంత ఖర్చు పెట్టారు చదువుకి లెక్కేసుకుంటే, బ్యాంక్లో తీసుకెళ్ళి 12%కో 10%కో వడ్డీకి ఇచ్చిన మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో అంతకంటే తక్కువ జాబ్లో శాలరీకి పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొద్దిమంది కాదు, ఎక్కువ మంది ఉన్నారు. సో సర్టిఫికేట్స్ ఇవ్వటంలో సక్సెస్ అవుతున్నాం, గ్రేడ్స్ ఇవ్వటంలో సక్సెస్ అవుతున్నాం, ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నాం. ఫస్ట్ రోజు స్కూల్ అంటే లైక్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలనుకున్నారు, బట్ ఆ ఇన్స్టిట్యూట్కి మాస్టర్ మైండ్స్ అనే నేమ్ని ఎందుకు ప్రిఫర్ చేశారు? యూ మే కాల్ ఇట్ యాజ్ ఇన్నోసెన్స్. ఓకే. యూ మే కాల్ ఇట్ యాజ్ ఇన్నోసెన్స్. మాకేమనిపించిందంటే మంచి పేరు ఎతకాలి. సో కొన్ని స్కూల్స్కి కాలేజెస్కి వాళ్ళ పేరు పెట్టుకుంటారు, లేదా పేరెంట్స్ పేరు పెట్టుకుంటారు, ఊరు పేరు పెట్టుకుంటారు, లేదా కోర్స్ పేరు పెట్టుకుంటారు. కోర్స్ పేరు పెట్టుకుంటారు. సో మేము ఇట్లా కామర్స్ పెట్టాలనుకుంటున్నాం, సిఏ పెట్టాలనుకుంటున్నాం అని అంటే ఒక పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, ఎందుకు వై ఓన్లీ కామర్స్ అన్నాడు. సార్ అప్పుడున్న సిచ్యువేషన్ నేను మాట్లాడుతున్నాను 2002. ఓకే సార్, కామర్స్కి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఏపీలో అప్పట్లో తెలంగాణ లేదు, ఉమ్మడి రాష్ట్రం అంతగా ఏం లేవు సార్. కామర్స్లో మంచి ఇన్స్టిట్యూషన్ కావాలంటే స్టూడెంట్ ఖచ్చితంగా బెంగళూరు, చెన్నైకి వెళ్ళాలి సార్. మేము పెద్ద కలే కంటున్నాము, అది ఇమీడియట్లీ రిలీజ్ అవ్వకపోవచ్చు. ఇట్ మే నాట్ హ్యాపెన్ ఇమీడియట్లీ, ఇట్ మే ఈవెన్ టేక్ 10 years. ఓకే. మా అదృష్టం బాగుంటే 5 years లేదా 10 years. ఒక మంచి కామర్స్ ఇన్స్టిట్యూషన్గా ఎదగాలనుకుంటున్నాం. వీ షుడ్ బీ లైక్ ఎ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ కామర్స్. ఓకే. ఏపీలో కామర్స్ అంటే మాస్టర్ మైండ్స్ అంటే కామర్స్. దే హ్యావ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ కామర్స్. కామర్స్లో ఇప్పుడు కూడా మాకు కామర్స్లో 10th class ఎంట్రీ లెవెల్లో వస్తే ఎగ్జిట్ కంప్లీట్గా చదువు అయిపోయి బయటికి వెళ్ళిపోయే అంత టోటల్ ప్లాట్ఫామ్ మా దగ్గర ఉంది. ఫ్రమ్ ఎంట్రీ టు ఎగ్జిట్ అవర్స్ ఇస్ ఎ కంప్లీట్ కామర్స్ కాలేజ్. 10th అయిపోగానే ఎంట్రీగా వస్తే ఎగ్జిట్ కూడా వెళ్ళగలం. చివరి చదువు దాకా ఉంది మా దగ్గర. ఆ కామర్స్లో చివరి చదువు దాకా ఉంది. అలా ఆల్టర్నేటివ్గా మేము అంటే ఆ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నామని అంటే, సో ఆయన అన్నాడు, బా నిజంగా మీ బ్రెయిన్ సూపర్ అయ్యా, మాస్టర్ మైండ్స్ అయ్యా అన్నాడు. దాట్ గై సజెస్టెడ్ దట్ నేమ్. అలా పేరు వచ్చింది. మాస్టర్ మైండ్స్ పెట్టుకోమని చెప్పలా, మీరు మాస్టర్ మైండ్స్ అయ్యా అన్నాడు. మా ఇద్దరు అన్నదమ్ముల్ని ఆయన మాస్టర్ మైండ్స్ పేరు పెట్టుకోమని చెప్పలా. ఓకే ఇందాకని చెప్పిన పేరేదో బాగుంది, పాంప్లెట్స్ కొట్టి చేసాం ఆ పేరుతో. ఓకే, మాస్టర్ మైండ్స్ అని. సజెషన్స్ ఎలా వచ్చాయి, ఏంటి పేరు అర్థం కాదు అది ఇదని? అది ఏం లేదు. ఎస్, ఇది చెప్పేవాళ్ళు చాలా మంది చెప్తారు, బట్ ఫార్చునేట్లీ మాకు ఎవరు చెప్పలా. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో మా చుట్టాల్లో చాలా మందికి మా మీద కోపం రాలా, పాపం జాలేసింది. చాలా ప్రేమతో వాళ్ళు మా మీద జాలి పడ్డారు. రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారు, ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వెళ్తున్నారు, అది అందరికీ సక్సెస్ అవ్వదు. అందరూ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వలేరు. కామర్స్లోకి వెళ్తున్నారు, కామర్స్ అంటే చిన్న చూపు. మరి ఫస్ట్ డే ఎంత గుంటూరు లాంటి చిన్న ప్లేస్కి వెళ్తున్నారు. గుంటూరు లాంటి చిన్న ప్లేస్, అదేదో మీరు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్ళినా బాగుండేది. సో ఇలా చాలామంది దే ఆర్ షోన్ లాట్ ఆఫ్ కన్సర్న్స్. పాపం ప్రేమగా చెప్పారు, ఎవరు మమ్మల్ని ఎగతాళి చేయాల, మీరేంటి, మీ స్థాయి ఏంటి, మీ డబ్బు ఏంటి, ఎవడు పాపం తక్కువ చేసి మాట్లాడాలి, వద్దురా అని చాలా ప్రేమతో చెప్పారు.
ఓకే. బట్ అంటే మీరు అన్నారు కదా, అంటే ఎప్పుడైనా ఒక స్టూడెంట్ని చేర్పించడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. బైపీసీ ఎంపీసీ అంటే మనం ఇంట్లో కూర్చున్నా సరే వచ్చి తీసుకెళ్ళి చేర్పించే స్టేజ్లు ఉన్నాయి. బట్ మీ ఇన్స్టిట్యూట్ ఫిల్ అవ్వడానికి సో స్టార్టింగ్లో చాలా చోట్లకి వెళ్ళారు, ఆల్మోస్ట్ 5,000 స్కూల్స్కి వెళ్ళారని చెప్పారు, అంటే ఇన్స్టిట్యూట్స్కి. ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 to 10 years. యా, 5 to 10 years. మరి ఈ ఫస్ట్ బిగినింగ్ జర్నీలో ఎంతమంది స్టూడెంట్స్తో స్టార్ట్ చేశారు? ఫస్ట్ మేము February 21st, 2002 లాంచ్ చేసాం. ఓకే. మా బ్యాచ్ స్టార్ట్ అయింది సుమారుగా మే మంత్, అప్రాక్సిమేట్లీ మే మంత్. సో ఇనీషియల్ డేస్లో వీఆర్ లైక్ కంప్యూటర్ ఆపరేటర్స్, వీఆర్ లైక్ స్టెనోగ్రాఫర్, వీఆర్ లైక్ క్యాషియర్స్, వీఆర్ లైక్ నాన్ టీచింగ్ స్టాఫ్, వీఆర్ లైక్ ఆఫీస్ బాయ్, వీఆర్ ద ఫ్యాకల్టీ, వీఆర్ ద మెటల్ ప్రిపరేషన్ గై, ఎవ్రీథింగ్ మేమే. ఓకే. సో ఆ టైంలో ఐ గాట్ మ్యారీడ్ టు రాధా. Okay. రాధా ఈజ్ ఆల్సో చార్టెడ్ అకౌంటెంట్. ఓ. సో సబ్జెక్ట్స్ మేమే చెప్పేవాళ్ళం, వర్క్ మేమే చేసుకునే వాళ్ళం, టీచింగ్ మేమే, నాన్ టీచింగ్ కూడా మేమే, మీరే, ఆల్ ఇన్ వన్. ఓకే. ఆల్ ఇన్ వన్. సో ఇనీషియల్ డేస్లో మాకు మే కాదు జూన్లో స్టార్ట్ చేసాం బ్యాచ్ సుమారుగా. మాకు ఫస్ట్ డే వచ్చేసరికి 3-4 స్టూడెంట్స్ ఓ. అంతే. 1 month జరుగుతూనే ఉన్నాయి అడ్మిషన్స్. హా. ఫస్ట్ బ్యాచ్కి ఎండ్ అయ్యేసరికి ఒక 30 అంతే. అంటే ఎంతమందిని మీరు ప్రిపేర్డ్గా ఉన్నారు, అంటే ఎంతమంది వస్తారనుకున్నారు? హానెస్ట్లీ ఇప్పుడు మీకు ఈ ఛానల్లో ఇంకో ఆన్సర్ చెప్పి ఇంకో ఛానల్లో ఇంకో ఆన్సర్ చెప్పాలంటే నేను చెప్తుంది ఫ్యాబ్రికేటెడ్. ఓకే. ఎంతమంది వచ్చినా చెప్పడానికి సిద్ధపడి మేము బ్యాచ్ పెట్టాం. ఓకే. మేము అట్లీస్ట్ 3 మీ faculty అసంప్షన్ లేదు. సీటింగ్ ఫ్యాకల్టీ ఎంత ఉంది? మా 3 ఫ్యాకల్టీకి 3 స్టూడెంట్స్ వచ్చినా మేము ప్రిపేర్డ్. అది ఓకే సార్. ఎందుకంటే మాకు గోల్ ఉంది, వీఆర్ రెడీ టు వెయిట్. యా. 5 years కానీ 10 years కానీ వీఆర్ రెడీ టు వెయిట్. అండ్ మీ దగ్గర ఏజ్ కూడా ఉంది. ఎస్, వీఆర్ రెడీ టు వెయిట్. అండ్ మాకు తెలుసు మేము వెళ్తుంది టఫెస్ట్ పాత్. ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ. కామర్స్ తీసుకోవటం, ఎక్స్క్లూజివ్ కామర్స్. సి కమర్షియల్ చూస్తే ఇట్ ఈస్ ఈజీ థింగ్ టు ఫిల్ అడ్మిషన్స్ ఫర్ ఎంపీసీ బైపీసీ, బట్ వీ హ్యావెన్ డన్ దట్. మేము అడ్మిషన్స్ తక్కువ వచ్చే కోర్స్కి వెళ్ళాం. ఎందుకు? సొసైటీకి ఏదో సేవ చేయాలి అనేదే ఒకటే కాదు అక్కడ. దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్. స్వార్థం కూడా ఉంది. మీ ఎంపీసీ బైపీసీ పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీసీ బైపీసీ కాలేజీల్లో మేము 20, 25, 30 రేంజ్లో ఉంటాం అంతే. మా పొజిషన్ 25, 30 లేదా 21 అంతే. వీ మే నాట్ బీ ఇన్ ద టాప్ 20 ఆల్సో. కామర్స్లో వ్యాక్యూమ్ ఉంది, చాలా స్పేస్ ఉంది, గట్టి ప్లేయర్స్ లేరు. వర్క్ చేస్తే 10 ఏళ్ల తర్వాత అయినా సరే మనం ఆ చిన్న ఎంపైర్కి రాజు అవ్వచ్చు, కామర్స్ అనే రాజ్యానికి రాజు అవ్వచ్చు. వెయిట్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను చేసాం. కామర్స్లో స్పేస్ ఉందనే చేసాం. ఈరోజు నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్ అనేది మా ఎయిమ్. అది రీచ్ అయ్యాం మేము. ఫ్యూచర్లో ఆ రేంజ్కి వెళ్ళాలి మేము. కామర్స్ అంటే 1-2 ప్లేసెస్లో మాస్టర్ మైండ్స్ ఉండాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఓకే. అది రీచ్ అయ్యాం. అదే ఎంపీసీ బైపీసీ పెట్టుంటే మేము అది రీచ్ అయ్యే ఉండేవాళ్ళం కాదు. ఇది నాకున్నటువంటి ఒక క్లారిటీ. మరి అంటే ఫస్ట్ డే అంటే లైక్ బిగినింగ్ స్టేజ్లో 30 స్టూడెంట్స్తో ప్రయాణం స్టార్ట్ చేశారు కదా. సో ఆ టైంలో మీకు ఎటువంటి థాట్ ప్రాసెస్ నడిచింది? ఈ 30ని ఎంతవరకు తీసుకెళ్ళాలి, ఏం చేయాలి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. అండ్ అది కూడా ఫస్ట్ థింగ్ బెస్ట్ థింగ్ అవ్వాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు సిఏ ఎగ్జామ్ నేను స్టూడెంట్స్కి చెప్తాను, వాళ్ళు చాలామంది నమ్మరు. పాస్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఎగ్జామ్ రాయాలని రాసామంతే. ఓకే. దట్స్ ఆల్. ఇన్సిడెంటలీ మా పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు మమ్మల్ని సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పాస్ చేయించారు, బాగాలేనప్పుడు ఫెయిల్ చేయించారు. వి నెవర్ ఎక్స్పెక్టెడ్ టు క్వాలిఫై టు బిఫోర్ అపియరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. ఎగ్జామ్ రాయాలి, దట్ ఈస్ అవర్ ఫస్ట్ డ్యూటీ కాదు, దట్ ఈస్ ఓన్లీ డ్యూటీ. ఎగ్జామ్ రాసిరా అంతే. రిజల్ట్ వస్తే గుడ్, లేదా ఫెయిల్ అయితే మళ్ళీ యుద్ధం స్టార్ట్. అదే ఆలోచన, అదే అలవాటు మా కాలేజ్లో కూడా వచ్చేసింది. అడ్మిషన్స్ ఎన్ని అనవసరం, ఫస్ట్ లెట్ us డూ ద డ్యూటీ ప్రాపర్లీ. 3 ఉన్నా చేయి, 30 మంది ఉన్నా చేయి, 3,000 మంది ఉన్నా చేయి, 25,000 మంది ఉన్నా చేయి, డ్యూటీ సరిగ్గా చేయి. ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అవుట్పుట్. అదే నమ్మాం. సో ఇప్పటికి కూడా చాలామంది చెప్పినా కూడా నమ్మరు. 3 ఉన్నా కాదు కదా, 30 అన్నా అని చెప్పా కదా, 2 స్టూడెంట్స్ ఉన్నా మేము అదే వర్క్ చేసేవాళ్ళం. ఓకే. అంటే ఇక్కడ లైక్ ఒక టీచర్ స్టూడెంట్ని కంట్రోల్ చేయడం కానీ, లేకుంటే వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వడం కానీ లైఫ్ ఒకలా ఉంటుంది. బట్ నాకు మేజర్ డౌట్ ఏంటంటే ఇద్దరు బ్రదర్స్ కదా. సో ఈ రోజుల్లో చూస్తుంటాం ప్రతి ఒక్కరికి డిస్ప్యూట్స్ వస్తున్నాయి, సరైన బాండింగ్ కానీ బ్యాలెన్సింగ్ కానీ మిస్ అవుతుంటాయి. మరి మీ ఇద్దరు బ్రదర్స్ ఈ రోజు వరకు అంత స్టాండర్డ్గా ఎలా తెచ్చారు? పేరెంటింగ్. ఫస్ట్ 50% సక్సెస్ పేరెంటింగ్. ఓకే. రెండోది మ్యూచువల్ సాక్రిఫైస్ వల్ల మాత్రమే బాండింగ్ కంటిన్యూ అయ్యింది తప్ప సపోర్ట్ కాదు. సపోర్ట్కి మించిన మాట సాక్రిఫైస్. సపోజ్ తమ్ముడు ప్రకాష్ చేసేది నాకు నచ్చదు, అయినా నేను రెస్పెక్ట్ ఇవ్వాలి.
అప్పుడే ఆ రిలేషన్ కంటిన్యూ అయింది. ఓకే. నేను చేసేది తనకు నచ్చదు, అయినా తన డెసిషన్కి రెస్పెక్ట్ ఇస్తాడు. అన్నయ్య చెప్పాడా, సరే చేసేయండి, బట్ నాకు నచ్చలేదని మాత్రం చెప్పండి అంటాడు. అప్పుడే ఆ రిలేషన్ కంటిన్యూ అయింది. లేకపోతే ఇట్ లీడ్స్ టు డిషన్ గొడవలే. సో ఒక భార్యాభర్త రిలేషన్ ఒక 30 years ఉన్నారు, 40 years ఉన్నారంటే ఇద్దరు నచ్చి కాదు, అండర్స్టాండ్. నచ్చకపోయినా అడ్జస్ట్ అవటం ఆ రిలేషన్ కోసం. సో అలానే కాంప్రమైజ్ అవును. ప్రకాష్ చేసింది నాకు నచ్చలేదనుకో, 1 week తర్వాత 1 month తర్వాత నాకు సిచ్యువేషన్ అప్పుడు చెప్తా, నాకు నచ్చలేదు బట్ నీ పేరు చెప్పారు, నువ్వు చెప్పారు కాబట్టి ఓకే అన్నాను, బట్ ఇది దీంట్లో ఉన్న మైనస్ అని చెప్పేస్తా. సేమ్ ప్రకాష్ కూడా అంతే, అదొక రీజన్. అండ్ ఫార్చునేట్లీ చెప్పాక మా అమ్మా నాన్న పెంచిన తీరు, వాళ్ళ పేరెంటింగ్ వల్ల మాకు ఆ రిలేషన్ బాండేజ్ బాగా పెరిగింది. సెకండ్ థింగ్, మా మ్యూచువల్ 30 మందే కాదు, ముగ్గురు వచ్చినా క్లాస్ చెప్తా అన్నాం కదా, అంటే డబ్బు మాకు సెకండరీ. అందువల్ల మా బాండేజ్ కూడా ఇన్నాళ్ళు కంటిన్యూ అయింది. ఓకే. సో అదే కనుక డబ్బే ప్రధానమై ఉంటే, డబ్బు వచ్చిన తర్వాత ప్రయారిటీస్ మారుతాయి, ఆలోచనలు మారుతాయి. అన్నయ్య నాకు ఫస్ట్ కాదు అంటాడు డబ్బు వస్తే. డబ్బు ఇంపార్టెంట్ అయితే ప్రకాష్కి అంటే తమ్ముడికి నేను ఇప్పుడు ప్రయారిటీ కాదు. అవును. ఇప్పుడు నేనున్నాను, నాకు డబ్బు వచ్చింది, ఇప్పుడు తమ్ముడు నాకు ప్రయారిటీ కాదు, డబ్బు నాకు ప్రయారిటీ అయితే. సో అది కాదు కాబట్టి ఇప్పటికీ నాకు తమ్ముడు ప్రయారిటీ, ప్రకాష్కి నేను ప్రయారిటీ. ఓకే. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే మేము ఓన్ బ్రదర్స్ ఇద్దరం ఓన్ సిస్టర్స్ని చేసుకున్నాం. అదొక రీజన్, మా బాండేజ్ కంటిన్యూ అవడానికి అది కూడా ఒక రీజన్. నైస్. అండ్ ఉమ్మడి కుటుంబం ఇప్పటికి కూడా తమ్ముడు నేను కలిసి ఉండటం కాదు, మా అమ్మ నాన్న మేము అందరం కలిసి ఉంటాం. ఓకే. సో అది ఒక రీజన్. ఇవన్నీ ఏంటంటే ఇన్విజిబుల్గా తెలియకుండానే ఈ రీజన్స్ అన్నీ కూడా వర్కౌట్ అయ్యి మా ఫ్యామిలీకి ఒక బాండేజ్ మేము కంటిన్యూ అవ్వగలిగాం. సో మేము కలిసి ఉన్నామంటే మీనింగ్ ఏంటంటే వీఆర్ థిక్కెస్ట్ ఫ్రెండ్స్, థిక్కెస్ట్ పర్సన్స్ అనే కాదు, మా మధ్య కూడా గొడవలు జరుగుతుంటాయి, అభిప్రాయ భేదాలు, వి డిఫర్ ఈచ్ అదర్. ఆడు డిఫర్ అవుతాడు, నేను డిఫర్ అవుతాను, విడిపోయే అంతే కాదు అంటున్నా నేను. కలిసి ఉన్నామంటే మీనింగ్ ఏంటంటే ఏమి అభిప్రాయ భేదాలు ఉంటాయి. అండ్ దట్ ఈస్ ఫర్ ద ఆర్గనైజేషన్, నాట్ ఫర్ అవర్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ ఇష్యూస్లో మాకు డిఫరెన్సెస్ రావు, ఆర్గనైజేషన్ ఇష్యూస్లో డిఫరెన్సెస్ వస్తాయి. మాట్లాడుకుంటాం, వి ఆర్గ్యూ, హీటెడ్ డిస్కషన్స్ జరుగుతుంటాయి. 1 week తర్వాత నేను నో అన్నది ప్రకాష్ కోసం ఎస్ అంట, 1 week తర్వాత వాడు నో అని నా కోసం వాడు ఎస్ అంటాడు. ఓకే. అవి నడుస్తుంటాయి. అండ్ అదర్ ఏంటంటే అంటే లైక్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, కొంతమందికి ఉంటుంది కదా, లైక్ అంటే మేము మూవీ నేను కొంతమంది పేరెంట్స్ని చూస్తే చెప్పాలనిపించింది, ధైర్యం చేయదు, వాళ్ళు ఎలా తీసుకుంటారో. మీ ద్వారా చెప్తున్నాను, నేను మా రిలేటివ్స్కి చెప్తున్నాను, స్టూడెంట్స్కి చెప్తున్నాను, సొసైటీకి చెప్తున్నాను. మీ పిల్లలు ఎంతైనా సంపాదించండి బాయ్, మీ దగ్గర లేనప్పుడు అనవసరం అంట, అనవసరం. నేను చూడాల్సింది ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు కాదు, ఎంతైనా సంపాదించు, నీ దగ్గర పనిచేసే గుమస్తా నీకంటే అదృష్టవంతుడు. ఎందుకని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంటున్నాడు. నువ్వేమో మీ పిల్లలు ఎక్కడో సంపాదించి ఎంతో సంపాదించి ఏంటి ఉపయోగం అంట. నేను నా బాండేజ్ అది, నా ఆలోచన అలా ఉంటుంది, నా పర్సెప్షన్ అలా ఉంటుంది. ఇప్పుడు నా పర్సెప్షన్ అది ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద ఎంపైర్ నేను క్రియేట్ చేసి, స్టార్టింగ్లో 30 students కదా, ఇప్పుడు నాకు నియర్లీ ఒక 20,000 అడ్మిషన్స్ ఉన్నాయి. స్టిల్ నేను గుంటూరులోనే ఉన్నా. మా పేరెంట్స్ నా ప్రయారిటీ, నా పేరెంట్స్. ఏ స్టేట్లో ఉన్న పిల్లోడైనా నా దగ్గరికి రావాల్సిందే, నేను మా పేరెంట్స్ని వదిలిపెట్టయితే రాను. మై పేరెంట్స్ ఇస్ మై ప్రయారిటీ, నా ఫ్యామిలీ నా ప్రయారిటీ. ఓకే. సో అలా నేను ఆ బాండేజ్ నేను తీసుకున్న డెసిషన్, మా పేరెంట్స్ నాకు ఇచ్చిన ఇన్పుట్స్ అవి, వాళ్ళే నన్ను ఫోర్స్ చేయాల, నాకు ఇచ్చిన ఇన్పుట్స్ అది. వాళ్ళు ఏమన్నారు, అరే డబ్బు ఇంపార్టెంట్ కదా, మీరు ఇక్కడ ఉంటాడు ఇంపార్టెంట్ అన్నారు. అది తెలియకుండా నాకు చెప్పారు కదా. అవును. జాబ్ కాదురా, జాబ్కి వెళ్తే ఇమీడియట్లీ మీకు మంచి ఇన్కమ్ వచ్చింది, పర్లేదు ఇక్కడే ఉండండి, మా ఎదురుగానే ఉండండి, మాతో కలిసి ఉండండి అని చెప్పారు కదా. అంటే వాళ్ళ ప్రయారిటీ ఏంటి, డబ్బు కాదని చెప్పారు కదా. ఆటోమేటిక్గా మాకు కూడా ప్రయారిటీ డబ్బు కాదు. ఆటోమేటిక్గా మాకు కూడా ప్రయారిటీ ఏంటి, మా అమ్మ నాన్న. మీరు జాబ్కి వెళ్ళంటారా అనలేదు వాళ్ళు, వెళ్ళొద్దురా మా దగ్గర ఉండండి, మాకు ప్రయారిటీ డబ్బు కాదు అన్నారు. అండ్ మీరు అన్నారు కదా, అంటే లైక్ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ సక్సెస్ అనేది ఒకటి ఉంటుంది. సో నేను పేరెంట్స్కి చెప్పాలనుకున్న అదే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మీకు ఆర్థికంగా ఇబ్బంది లేకపోతే ఫైనాన్షియలీ అండ్ అబవ్ యావరేజ్ ఇన్కమ్ చేతిలో అందుబాటులో మీ ఇంట్లో ఉన్నా, మీ ఊర్లో ఉన్నా, మీ హోమ్ టౌన్లో ఉన్నా ఉంటే, డోంట్ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ టు గో అబ్రాడ్, డోంట్ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ టు గో ఫర్ సిటీస్. ఎక్కడికి వెళ్ళి బతకమని చెప్పొద్దు, మీ దగ్గరే ఉండమని చెప్పండి. అదే రియల్ లైఫ్, అదే సంతోషం. ఇప్పుడు మనం కొన్ని సినిమాలకు వెళ్తాం, చూస్తాం, ఉమ్మడి కుటుంబం గురించి కొన్ని సినిమాలు వస్తాయి. ఇప్పుడు హీరో వెంకటేష్ సినిమాలు వచ్చినాయి, సంక్రాంతి అని. అది చూడగానే చాలా సంతోషపడతాం. 3 గంటల సినిమా చూస్తేనే మీరు అంత సంతోషపడతారే, 3 generations కలిసి ఒక ఇంట్లో ఉంటే, లేదా ఒక ఊర్లో ఉంటే, ఒక వీధిలో ఉంటే మీకు ఎంత సంతోషం అది. అదెందుకు కోల్పోతారు? పుట్టిన ఊర్లో అస్సలు లేవు ఉపాధి అవకాశాలు, అప్పుడు మీరు ఇంకో ఊరు వెళ్ళినా పర్లేదు, డబ్బులు లేవు, తినడానికి లేదు, అప్పుడు ఇంకో ఊరికి వెళ్ళినా పర్లేదు. అన్నీ ఉన్నప్పుడు
పర్లేదు, మామూలు కాదు గొప్పగానే బతకగలం అనుకున్నప్పుడు ఎందుకు వెళ్ళాలి అంటే నేను అవును. ఇంకో ఊరికో ఇంకో దేశానికి ఎందుకు వెళ్ళాలి? బాగా సంపాదిస్తాం, ఏంటి ఉపయోగం? నీకు చప్పట్లు కొట్టేవాడు ఉండడు ఆ ఊర్లో, నీ కష్టం వినటానికి ఉండడు ఆ ఊర్లో, నీ చుట్టాలు ఉండరు ఆ ఊర్లో, నీ అమ్మా నాన్న ఉండరు, అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ అమ్మా నాన్న ఉండరు యా. ఆ ఊర్లో. అది సారీ, మీ ప్రయారిటీస్ వేరైతే నేను కాదన్న కానీ, బట్ నా ప్రయారిటీ ఇది, నాకు నచ్చిందే నేను చెప్పాలనుకున్నాను. యాక్ట్ చేసి చెప్పడం వల్ల ఉపయోగం లేదు. అవును. మైక్ ఇచ్చారు కానీ యాక్ట్ చేసి చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఓకే. సో మీరు అన్నట్లు మాటలు అన్నారు కదా, నా వ్యాంపైర్ ఇంత పెద్దగా ఎగ్జిస్ట్ అయిపోయింది, నేను ఇంత గొప్పగా సాధించగలిగాను అని. సో ఫస్ట్ సక్సెస్ ఎలా చూసారు మీరు? ఫస్ట్ సక్సెస్ ఎప్పుడు వచ్చింది? గుడ్. సో దీనికంటే ముందు ఇంకొక పాయింట్ చెప్పాలి. మాస్టర్ మైండ్స్ ఒక సక్సెస్కి ఒక రీజన్, ఇన్విజిబుల్ రీజన్, మా స్టాఫ్లో చాలామంది కూడా తెలియదు. ఇన్విజిబుల్ ఇది. జనరల్గా సొసైటీలో ఉండే ప్రాబ్లమ్స్కి ఎవరైతే ఏ ఎంటిటీస్ ఏ ఆర్గనైజేషన్స్ అయితే కనెక్ట్ అవుతారో వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. ఎగ్జాంపుల్ అమెజాన్, స్విగ్గీ, జొమాటో. మనకు ప్రాబ్లం ఉంది, సోషల్ ప్రాబ్లం, సొసైటీలో ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని వాళ్ళు అడ్రస్ చేశారు. అలానే సొసైటీలో ఒక ప్రాబ్లం ఉంది, ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ లేదు ఇక్కడ. ఉంటే బైపీసీ లేదా ఎంపీసీ, ఆల్టర్నేటివ్ లేదు, మేము ఆల్టర్నేటివ్ చూపించాం. ఓకే. దాన్ని కనెక్టెడ్ చేసాం, దాన్ని ఫ్లరిష్ చేసాం, దాన్ని అర్థమయ్యే విధంగా చెప్పగలిగాం, దాన్ని స్టూడెంట్స్కి తీసుకెళ్ళగలిగాం, పేరెంట్స్కి తీసుకెళ్ళాం. ఇప్పుడు మేము మా స్థాయికి మించిన సక్సెస్ పేరెంట్స్ ఎందుకు ఇచ్చారు? ఒక ప్రాపర్ రీజన్ని మేము అడ్రస్ చేస్తున్నాం, ఒక ప్రాపర్ ప్రాబ్లమ్ మేము సొల్యూషన్ చూపిస్తున్నాం. చాలామంది ఇళ్లలో ఉన్న కష్టానికి మేము సొల్యూషన్ చూపిస్తున్నాం. దానికని మా కష్టానికి మించిన సక్సెస్ పేరెంట్స్ ఇచ్చారు, మా స్టూడెంట్స్ ఒక పేరెంట్స్ ఇచ్చారు. దిస్ ఈస్ అ మేజర్ రీజన్. సో మన టర్నింగ్ పాయింట్ ఏంటి? గుడ్ థింగ్. మాస్టర్ మైండ్స్కి టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ అడ్మిషన్స్తో సంబంధం లేకుండా ఫైట్ చేద్దాం, అది ఫస్ట్ టర్నింగ్ పాయింట్. లేకపోతే అడ్మిషన్సే క్రైటీరియా అయి ఉంటే, ఫైనాన్షియల్సే క్రైటీరియా అయి ఉంటే 6 monthsలో మూసేసేవాళ్ళం. 6 monthsకే. సో ఫస్ట్ ఐ స్టిల్ రిమెంబర్ సుధీర్ గారు, మా ముగ్గురి ఇన్కమ్ ఒక 5 ఏళ్ల పాటు ఉండొచ్చు. ఎగ్జాంపుల్ నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, ఎందుకంటే వే బ్యాక్ ఇన్ 2002. అట్ ద సేమ్ టైం అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు, నటించమంటే నా వల్ల కాదు, నేను దొరికేస్తాను, నటిస్తే ఈజీగా దొరికేస్తాను. ఓకే. సో ఫస్ట్ 5 years సబ్జెక్ట్ టు కరెక్షన్. మా ముగ్గురు కలిపి మంత్లీ 30,000 ఇన్కమ్ రాలా. 30,000 మంత్లీ. ముగ్గురు సిఏలు, నేను నా వైఫ్ తమ్ముడు. మాకు మంత్లీ 30,000 ఇన్కమ్ రాలా. అవర్ ఇన్కమ్ ఇస్ లెస్ దెన్ 10,000 పర్ క్యాండిడేట్, అంటే పర్సన్ మాకు. అలాంటి స్ట్రగుల్స్ చూసాం. అయినా ఎందుకు అక్కడ ఉన్నాం? అది మాకు గతి లేక అది పెట్టలేదు, ఇష్టపడి పెట్టాం. ఇట్ వాజ్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. అందుకనే కంటిన్యూ అయ్యాం. అండ్ మా ప్రయాణం, మా జర్నీ ఎప్పుడు నాట్ లింక్డ్ టు ఫైనాన్షియల్స్, నాట్ లింక్డ్ టు అడ్మిషన్స్. అందుకనే కంటిన్యూ అయ్యాం. హ్యాడ్ ఇట్ బీన్ linked with financials, had it been linked with admissions, we would have terminated, we would have shut down our operations in the day one, in the first batch itself. After completion of the first batch, మేము ఫేర్వెల్ పార్టీ స్టూడెంట్స్ కాదు, ఇన్స్టిట్యూట్కి ఇచ్చేవాళ్ళం. అవును. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, అయిపోయిందమ్మా, ఇంకా ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేస్తున్నాం అని. దట్ వాస్ నాట్ అవర్ మోటో. ఓకే. అండ్ ఎప్పుడన్నా లైక్ అంటే మనకు తెలుసు, అంటే ఎవరైనా స్టూడెంట్స్ మంచి మార్క్స్ స్కోర్ చేస్తే పేపర్లో ఫోటోలు వేస్తుంటారు కదా, సో అప్పుడు మీ జర్నీ కూడా బిగిన్ అయింది కాబట్టి మాస్టర్ మైండ్ స్టూడెంట్స్లో ఇలాంటి మార్క్స్ వచ్చాయి, ఈ గ్రేడ్ పీపుల్ కానీ వస్తుంటాయి కదా. సో మీరు స్థాపించినప్పుడు 5,000 ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఒక పేపర్ ప్రజెంటేషన్లో వచ్చి దాన్ని చదివినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఒక టీచింగ్ కమ్యూనిటీ ఇంక్లూడింగ్ అడ్జుప్రూనర్స్. ఓకే. టీచింగ్ కమ్యూనిటీ అంటే ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ మీ ఓనర్స్. మాకు మాత్రం ఉండే సంతోషం, ఏ స్టూడెంట్ పాస్ అయినా మేము సంతోషంగా ఫీల్ అవుతాం. జనరల్గా ఒక పేరెంట్కి జీవితంలో ఒకసారో 2 సార్లు వచ్చే ఛాన్స్, వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ పాస్ అవుతున్నావు, సివిల్స్ పాస్ అవుతున్నావు, సిఏ పాస్ అవుతాను, డాక్టర్ పాస్ అవుతాయి, ఇంకా మళ్ళీ జీవితంలో రాదు ఛాన్స్. మాకు ప్రతి ఇయర్ వచ్చింది. ఓకే. ప్రతి ఇయర్ ఒక బ్యాచ్ బయటికి వెళ్ళి పాస్ అయితే మాకు ప్రతి ఇయర్ వచ్చింది. అండ్ ఖచ్చితంగా మేము బాధపడతాం. మేము కాదు, మా లాంటి వాళ్ళు చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. ఫెయిల్ అయ్యే వాళ్ళు అందరి గురించి మేము బాధపడం. అర్హత ఉండి పాపం వీడు ఫెయిల్ అయ్యాడే, చిన్న తప్పులు చేసి, పెద్ద తప్పులు చేసి ఏదో మేము చెప్పింది వినకపోవటమో, టైం కలిసి రాకపోవటమో, బ్యాడ్ సిచ్యువేషన్స్, బ్యాడ్ లక్ అని ఫెయిల్ అయ్యారు అనేటువంటి పిల్లలు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళని చూస్తే చాలా బాధ వేస్తుంది. ఓకే. ఈ ఆనందం ఎంత రేంజ్లో ఉంటుందో ఈ బాధ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. అవును. కానీ అంటే మీకు ఫేవరెట్స్గా ఎవరైనా ఉండేవాళ్ళ స్టూడెంట్స్ బిగినింగ్లో? చాలా మంది ఉన్నారు. వితౌట్ దేర్ పర్మిషన్ నేను పేర్లు చెప్పలేను, కానీ చాలా మంది ఉన్నారు. వితౌట్ దేర్ పర్మిషన్ నేను పేరు చెప్పకూడదు, చాలామంది ఉన్నారు. మాస్టర్ మైండ్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటంటే, నేను మనసులో నుంచి నేను చాలా గర్వంగా చెప్పుకోవట్లేదు, చాలా హంబుల్గా, చాలా సంతోషంగా చెప్తున్నాను. ఇది ప్రౌడ్నెస్ కాదు, హ్యాపీనెస్. ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మేము తీసుకురాకపోతే వీళ్ళు ఐఐటికి పనికిరారు.
వాళ్ళ కెపాసిటీ లేదు పాపం. అవును. వాళ్ళు తప్పు కాదు, వాళ్ళ కెపాసిటీ లేదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు కనెక్టే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆల్టర్నేటివ్ మీడియా తెచ్చారు మీరు, సోషల్ మీడియా Yeah. తెచ్చుండకపోతే మీలాగా చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఛాన్స్ లేదు, వాళ్ళకి అవును. వాక్యూమ్ లేదు, ప్లేస్ లేదు, ఛాన్స్ లేదు. ఒక ఆల్టర్నేటివ్ మీడియా మీ కనుక లేకపోతే, మీరు ఏ టీవీ ఛానల్లో మీకు ఆప్షన్ లేకపోతే అసలు మీరు ఈ రంగంలో వచ్చేవాళ్ళు కూడా కాదు. సో ఇప్పుడు సోషల్ మీడియా ఏం చేసింది, మీలాంటి చాలామంది క్యాపబుల్ పర్సన్స్కి, టాలెంటెడ్ పర్సన్స్కి ఒక వేదిక అయింది కదా. అలానే మేము కూడా అయ్యాం. వీళ్ళు ఐఐటికి సెట్ అవ్వరు, మెడిసిన్కి సెట్ అవ్వరు, వీళ్ళు ఏం చేసి ఉండాలి, ఆర్డినరీ డిగ్రీ కోర్సెస్ చేసి లైఫ్లో యావరేజ్ పీపుల్గా బతకటం, చచ్చిపోవటం, ఈ రెండే పనులు. బతికినంతకాలం బతకటం, చచ్చిపోవటం, రెంట్ల కోసం, కరెంటు బిల్ కోసం బతకటం, చచ్చిపోవటం. కానీ వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్కి వెళ్ళి, ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్, కామర్స్కి వచ్చి సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ చేసి 25,000 30,000 శాలరీకి సెటిల్ అవ్వాల్సినటువంటి వాళ్ళు ఈ రోజున దెర్ ఆర్ సో మెనీ పీపుల్, ఒకళ్ళిద్దరు కాదు, ఇయర్లీ 25 lakhs 50 lakhs రేంజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. క్రెడిట్ గోస్ టు దెమ్, నేను కాదు. వాళ్ళ టాలెంట్ కోర్స్ మాస్టర్ మైండ్స్ కాదు. ఇక్కడ కోర్స్ ఏంటంటే సిఏ సిఎంఏ గొప్పది. అవును. ఇప్పుడు ఆదాన్ ఛానల్ గొప్పది, ఇక్కడ సుధీర్ కాదు, నేను కాదు, Great. ఛానల్ గొప్పది. Yes. సో ఇక్కడ కామర్స్ అనే వేదిక గొప్పది, ఆ కోర్స్ గొప్పది, మాస్టర్ మైండ్స్ కాదు. మనం ఒక ఆల్టర్నేటివ్ కోర్స్ చూపించాం, పిల్లవాడు కష్టపడి చదివాడు, వాడికి వాడే ఒక గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. ఏంటో గిఫ్ట్ తెలుసా, యావరేజ్ లైఫ్ నుంచి ఉన్నతమైన లైఫ్కి వెళ్ళాడు. అవును. హీ గిఫ్టెడ్ హిమ్సెల్ఫ్. వాడి లైఫ్లో ఒక మంచి కెరీర్ వాడు గిఫ్ట్గా ఇచ్చుకున్నాడు. సార్, మీరు ఒక టీచర్గా చాలామంది స్టూడెంట్స్ని క్లాస్లో ట్రైన్ చేసింటారు కదా. సో ఒక స్టూడెంట్లో మీరు ఎక్కువగా గమనించే డిఫరెన్స్ ఏంటి? అంటే బాగా చదివేవాడి మైండ్ సెట్, యావరేజ్ మైండ్ సెట్, లైక్ చదువు అంటే ఇంట్రెస్ట్ లేని మైండ్ సెట్స్, ఈ మూడు చూసింటారు కదా. సో పిల్లలు ఏ మైండ్ సెట్లో ఉండే దే విల్ గ్రో ఇన్ లైఫ్? సో నాకు బ్యాడ్ స్టూడెంట్స్, గుడ్ స్టూడెంట్స్ అనే డిఫరెన్స్ అంటే, బ్యాడ్ స్టూడెంట్స్ వీళ్ళు, గుడ్ స్టూడెంట్స్ అనే వాళ్ళకంటే కూడా ఇంట్రెస్టెడ్, నాట్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎక్కువ కనిపిస్తారు. ఓకే. వీడికి చదువు అంటే ఇంట్రెస్ట్, వీడికి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు. అది ఎందుకు అనేది ఆలోచించాను సార్. ఒకటి ఆడు పెరిగిన ఎన్విరాన్మెంట్, ఓకే, పేరెంట్స్. నేను ఒక పేరెంట్, నా పిల్లలకి ఫంక్షన్స్ ఇంపార్టెంట్, సోకులు ఇంపార్టెంట్, సినిమాలు ఇంపార్టెంట్, ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్, టీవీ ఇంపార్టెంట్, ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాలి. ప్లస్ తెలుసో తెలియకో, అరే మనకి డబ్బు ఉందిరా, చదివినా పర్లా, చదవకపోయినా పర్లా, ఇట్లాంటి కొన్ని సిగ్నల్స్ ఇస్తాం పిల్లలకి. దాన్ని బట్టి వాడి చదువు ఎంత ఇంపార్టెంటో వాడు గేజ్ చేసుకుంటాడు స్టూడెంట్. ఓకే. అలా కాకుండా అరే మనకి డబ్బు చాలా ఉంది, కొనుక్కోలేనిది ఒకటి ఉంది, చదువు మనకి ఇంపార్టెంట్ రా. సోషల్ స్టేటస్ వచ్చేది డబ్బుతో కాదు, సోషల్ స్టేటస్ వచ్చేది చదువుతో. అండ్ నీకు రెస్పెక్ట్ వచ్చేది నీ భార్య నుంచి కానీ, నీ భర్త నుంచి కానీ, నీ మామ నుంచి కానీ, మీ అత్త నుంచి కానీ. మనం ఇచ్చే డబ్బులతో రెస్పెక్ట్ రాదు, నువ్వు చదువుకున్న చదువుతో రెస్పెక్ట్ రాదు. ఇలాంటివి పిల్లలకి మనం చెప్తే వచ్చే చదువు మీద వాళ్ళకు ఉండే ప్రయారిటీ, ఇంపార్టెన్స్ మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో పిల్లలకి అది చెప్పాలి, స్టూడెంట్స్ చెప్పాలి, పేరెంట్స్ కూడా చెప్పాలి. అండ్ పేరెంట్స్ ఇంకేం చెప్పచ్చు అంటే వాళ్ళు పడ్డ కష్టాలు. నేను కొంతమంది పేరెంట్స్ నాకు బాగా తెలిసిన వాళ్ళు, నాకు టచ్లో ఉన్న వాళ్ళకి చెప్తా. ఓకే. సండే ఏ సినిమాకో తీసుకెళ్లే బదులు గొప్ప పర్సనాలిటీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మీ పిల్లల్ని పరిచయం చేయండి. వాటిలో ఫైర్ స్టార్ట్ అయ్యింది. ఆ ఫైర్ స్టార్ట్ అయ్యి మీ వంశానికి ఒక్కడు అనే స్థాయికి వెళ్తాడు మీ అబ్బాయి, మీ అమ్మాయి, ఎవరో ఒకళ్ళు, మీ పిల్లలు అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఆ స్థాయికి వెళ్తాడు. వాళ్ళకి లివింగ్ ఎగ్జాంపుల్స్ చూపించండి, ఆర్టిఫిషియల్ ఎగ్జాంపుల్స్ కాదు. ఓకే. తీసుకెళ్ళండి, మీ చుట్టాల్లో తీసుకెళ్ళండి. సపోజ్ మీ బాస్, మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీ బాస్ ఇంటికి తీసుకెళ్ళండి మీ పిల్లల్ని. తను చెప్తాడు 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట, గంట చెప్తాడు లైఫ్ ఎక్స్పీరియన్స్. సో పిల్లల్లో మనం కలిగించే ఇంట్రెస్ట్ని బట్టి యావరేజ్ స్టూడెంట్ కూడా ఎక్సెల్ అయిన కేసెస్ కొన్ని వేలు ఉన్నాయి. ఓకే. వాడికి ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల మంచి ఇంటెలిజెన్స్ ఉండి, చదువుకోవడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉండి, ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండి, చదువు నుంచి దూరం అయిపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఓకే. సో దే ఆర్ క్యాపబుల్, చదవలేదు, సక్సెస్ అవ్వలేదు. రీజన్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కలిగించలే. మనం ఆ ఇంట్రెస్ట్ కలిగించడంలో ఎవరు ఫెయిల్ అయ్యారంటే సిస్టమ్. మేము ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేదా పేరెంట్స్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. వాడు దేనికి కనెక్ట్ అయ్యాడు? గాలికి తిరిగే ఫ్రెండ్తో కనెక్ట్ అయ్యాడా, చదువుకునే ఫ్రెండ్తో కనెక్ట్ అయ్యాడా, మంచి బుక్తో కనెక్ట్ అయ్యాడా, మంచి సినిమాతో కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు చూడండి, కొన్ని సినిమాలు ఉంటాయి, కొన్ని వెబ్ సిరీస్ ఉంటాయి, యూట్యూబ్లో కొంత కంటెంట్ ఉంటుంది. వాడి మనిషిని మారుస్తుంది, వాడి లైఫ్ థాట్స్ని మారుస్తుంది, వాడి ప్రాసెస్ని మార్చేది. ఎలాంటి వాటికి కనెక్ట్ అయ్యాడు అనే దాన్ని బట్టి మనం ఇన్స్పైర్ అవుతాం. మన ఇన్స్పిరేషన్ని బట్టే మన ప్రాసెస్ ఎఫర్ట్స్ ఉంటాయి, మన ఎఫర్ట్స్ని బట్టే రిజల్ట్స్ ఉంటాయి. సో ఈవెన్ ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఏ చదువైనా చదవచ్చు, ప్రొవైడెడ్ వాడికి ఆ ఎకో సిస్టమ్ డెవలప్ చేయాలి. కాకపోతే ఐఐటి కానీ, మెడిసిన్ కానీ,
ఇలాంటి చదివితే వాటి సక్సెస్ అవడానికి రేట్ చాలా తక్కువ, అంటే ఆ పోటీ చుట్టూ ఎక్కువ ఉంటుంది కాబట్టి. calculations ఉండాలి. పోటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అవును. అదే వాడు కామర్స్ లాంటి కోర్స్కి వచ్చాడు అనుకో, ఇక్కడ పోటీ తక్కువ ఉంటుంది, స్పేస్ స్పేస్ దొరికింది, అంతకు మించి ఇంకేలేదు. బట్ అంటే కొంతమంది స్టూడెంట్ని చూస్తుంటాము, పేరెంట్స్ కష్టపడి చదివించిన, ఒకవేళ కష్టపడి ఈ అబ్బాయి చదువుకున్నా కొంచెం ఈ సొసైటీ ఫోబియాలో పడి సాఫ్ట్వేర్ అయ్యాడు అనుకోండి, అంటే సాఫ్ట్వేర్ అవ్వాలనుకొని సిఎస్సి చేశాడు అనుకోండి, అయిపోతుంది, వస్తాడు మళ్ళీ ఈ అమీర్పేట్లో ఈ ఈ చోట్ల మళ్ళీ ఒక కోర్స్ నేర్చుకొని తర్వాత జాబ్ కోసం ట్రై చేస్తాడు. ఇలాంటి వాళ్ళని చూస్తే మీరు ఏం చెప్పాలనుకుంటారు? పాపం వాడికి చాలా ఇంట్రెస్ట్ ఉంటే, వాడి లైఫ్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంటే, వాడు చదువు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చదువుతున్నాడంటే ఆలోచించాడు. ఎగ్జాక్ట్లీ. వీ డోంట్ వాంట్ గివ్ అప్. Huh. వాడు వాళ్ళ అమ్మకి నాన్నకి భారం వదలుచుకోవాలా, సొసైటీలో వీడు నువ్వు ఫెయిల్డ్ అనే స్టాంప్ వేయించుకోవడానికి ఇష్టం లేదు. సో ఇక్కడ ఫెయిల్ అయింది వాడు కాదు, జాబ్కి రెడీ అయ్యేటటువంటి చదువు చెప్పని మా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయ్యింది, వాడు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు. ఇండస్ట్రీ రెడీ ఎడ్యుకేషన్ మేము ఇవ్వలేదు, ఫీజులు తీసుకొని కూడా ఇండస్ట్రీ రెడీ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండి కూడా మా దగ్గర. సో మా దగ్గర ఏముందంటే మంచి ఇన్ఫ్రా ఉంది, మంచి చదువు లేదు. నేను అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్తున్నా, మా గురించి కాదు. చాలా మంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడిపేటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి నడుపుతున్నా. Okay. ప్రాబ్లం స్టూడెంట్తో కాదు, కరికులం డిజైన్ చేసిన వాళ్ళతో, కరికులం అంటే నా ఉద్దేశం సిలబస్ డిజైన్ చేసిన వాళ్ళతో. ప్రాబ్లం ఇంకోలతో కూడా ఉంది, ఈజీగా పాస్ అయ్యే క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన వాళ్ళతో. ఒక స్టూడెంట్ బైపీసీ జాయిన్ అయ్యాడు సార్, ఎంపీసీ జాయిన్ అయ్యాడు, చాలా లైట్ తీసుకుంటాడు. ఇదే స్టూడెంట్, సేమ్ స్టూడెంట్ ఐఐటీ తీసుకుంటే వాడు ఎంత సీరియస్గా చదువుతాడు. అవును. ప్రాబ్లం ఏంటి? క్వశ్చన్ పేపర్. అక్కడ క్వశ్చన్ పేపర్ టఫ్ ఉంటుంది కాబట్టి ఇటు చాలా జాగ్రత్తగా, చాలా డెడికేటెడ్గా ప్రిపేర్ అవుతాడు. సో క్వశ్చన్ పేపర్ చాలామంది జీవితాలను నాశనం చేస్తుంది. టఫ్ ద క్వశ్చన్ పేపర్, సీరియస్ విల్ బి ద స్టూడెంట్. వాడు రెడీగా ఉన్నాడు, మనం వాడిని రెడీ చేయట్లేదు అంట నేను. ఓకే. వాడు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఏ స్టూడెంట్ కూడా 10th క్లాస్ లోపల ఉన్న స్టూడెంట్స్కి మెచ్యూరిటీ ఉండదు, కానీ ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి మెచ్యూరిటీ ఉంటుందండి. ఓ 20% స్టూడెంట్స్ పాడు చేసుకుంటారు లైఫ్ని, కానీ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ వాడు బాగుపడాలనే తపంతో ఉంటాడు, వాడికి అవసరం కూడా. మన క్వశ్చన్ పేపర్ వాడిని రెడీ చేయట్లేదు అంటున్నాను, మన సిలబస్ వాడిని రెడీ చేయట్లేదు. సో మరి ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు, మీ దగ్గర ఆల్మోస్ట్ ఒక లక్షల్లో చాలా మంది స్టూడెంట్స్ బయటికి వచ్చి ఎన్నో చోట్ల వర్క్ చేస్తుంటారు కదా, సో మీ సక్సెస్ రేషియో ఎలాగ అనిపించింది మీకు? సో చాలా సాటిస్ఫాక్టరీగా అనిపించింది. లక్షల్లో అయితే బయటికి రాలేదండి, హానెస్ట్గా చెప్తున్నాను. ఈ 20 ఏళ్ళ ప్రయాణంలో ఈజీగా మాస్టర్ మైండ్స్ వల్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సిఏ, చార్టర్డ్ అకౌంటెన్సీ లేదా సిఎంఏ కంప్లీట్ అయిపోయి బయటకు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఈజీగా 20,000 మంది ఉంటారు. ఓకే. సో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ తన లైఫ్లో ఒక 30 years ఆఫ్ కెరియర్లో 10 కోట్లు సంపాదిస్తాడు ఈజీగా నేను చెప్తాను. మినిమం నెంబర్స్ నేను ఏం చెప్పినా మినిమం నెంబర్సే చెప్తాను, మ్యాక్సిమం నెంబర్స్ చెప్పడం. మినిమం నెంబర్స్ అంటే ఒక 20,000 into 10 crores అండి, కనీసం 2 లక్షల కోట్లు ఈ సొసైటీకి వాల్యూ ఎడిషన్ మేము కారణమయ్యాం. ఇది మా యొక్క కాంట్రిబ్యూషన్. అంటే సిఏలో ఉన్న ఇంకో బ్యూటీ ఏంటంటే, మీరు గమనించండి, మీరు ఈ పాటికి అబ్జర్వ్ చేసి ఉంటారు, నేను సిఏ లేదా సిఎంఏ కామర్స్ గురించి ఎక్కువ చెప్పాను, మాస్టర్ మైండ్స్ గురించి ఆల్మోస్ట్ ఏం చెప్పాలా. ఫర్ మీ కోర్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. నా కోర్స్ ఇంపార్టెంట్, నా ఇన్స్టిట్యూట్ కాదు, కోర్సే ఇంపార్టెంట్. నాకు కోర్స్ బాగుండాలి, కోర్స్ గురించి 10 మందికి తెలియాలనే ఉద్దేశంతోనే మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. నాకు ఇక్కడ క్వశ్చన్ ఉంది సార్, అంటే మీరు చెప్పేదాంట్లోనే, అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, 10th ఫెయిల్ అయి ఉండొచ్చు, ఇంటర్ అయిపోయి ఉండొచ్చు, లేకుంటే బీటెక్ తర్వాత సర్టెన్ కోర్స్ చేయాలని అనుకోవచ్చు. సో ఏ ఇన్స్టిట్యూట్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఇదే నాకు కరెక్ట్, ఇది కమర్షియల్గా ఉంది, ఇది నాకు హెల్ప్ఫుల్గా ఉందని ఎట్లా పిక్ చేయాలి? సో అది నేను చెప్తే చాలా కాంట్రవర్సీ కూడా అవుద్ది. సో మెజారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మైనారిటీ కాదు మెజారిటీ, దే డూ లాట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ సర్వీస్. అది ఓపెన్ సార్. దే డూ లాట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ సర్వీస్. And there are many educational institutions who do service in the name of business. Choose wisely. They do business, but they name it as service. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దే డూ సర్వీస్, పాపం జనం మాత్రం వాళ్ళ బిజినెస్ అంటారు. చూస్ వైజ్లీ అంటున్నా నేను. ఎలా సార్ అది చూస్ వైజ్లీ అనేది? సార్ నీ అడ్మిషన్ అంటే కేర్ తీసుకునే ఇన్స్టిట్యూషన్ సార్, ఫస్టే ఉండాలంటే ఎట్లా సర్చ్ చేసుకోవాలి, ఎట్లా బ్యాకప్ చేయాలి? సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజున మెజారిటీ అడ్మిషన్స్ ఎలా జరుగుతున్నాయో చెప్తాను. స్టాప్ బ్లేమింగ్ ఇన్స్టిట్యూషన్స్, మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు. నేను నా గురించి చెప్పట్లా, మా అందరి గురించి చెప్తున్నా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడిపే అందరి గురించి చెప్తున్నా. మీరు మమ్మల్ని బ్లేమ్ చేయటం వల్ల మీ పిల్లడికి పోయిన కెరీర్ వెనక్కి రాదు, మీరు కట్టిన డబ్బులు కూడా వెనక్కి రాదు. ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ అస్, కొద్దిగా చిన్న చిన్న ప్రయత్నాలు స్టార్ట్ చేయండి. ఎలా ఒక ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ తీసుకురావాలి, రండి మా కాలేజ్కి వచ్చి పిల్లలతో మాట్లాడండి. మాతో మాట్లాడతాడేంటి, మా కాలేజ్కి వచ్చి పిల్లలతో మాట్లాడండి, చూడండి, హోమ్ టూర్ లాగా కాలేజ్ వచ్చి చూడండి, మాట్లాడండి మా పిల్లలతో, అప్పుడు అడ్మిషన్ తీసుకోండి. మీ ఇంటికి ఎవడో వస్తే అడ్మిషన్ రాసేస్తారేంటి?
సో అక్కడ కేర్ తీసుకుంటున్నారు లేదా, ఎలాంటి కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికంటే ఎలాంటి కాలేజ్ని సపోర్ట్ చేయాలని నేను చెప్తున్నా. ఓకే, నీకోసం పనిచేసే కాలేజ్ని సపోర్ట్ చేయి. నీలో ఏ మాత్రం ఇంత ఛాన్స్ ఉన్నా నేను పాస్ చేయించాలని ప్రయత్నం చేసేటువంటి కాలేజీలు ఉన్నాయి, వాళ్ళని సపోర్ట్ చేయి. వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వు. నువ్వు జాయిన్ అవ్వటం వల్ల వాడు ఎదగటం కాదు, నువ్వు జాయిన్ అవ్వటంలో నువ్వు ఎదగాలి. నీకు కావాల్సింది కాలేజోడు గ్రోత్ కాదు, నీ గ్రోత్ కావాలి, నీ మీద కేర్ కావాలి. డిసిప్లిన్కి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి కాలేజ్ని తీసుకో. అండ్ నాలెడ్జ్, నీకు కేటీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రయత్న కాలేజ్ని తీసుకో. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ కాలేజ్ ప్రయారిటీ అది ఉండాలి. అంతేగాని ఎగ్జామ్స్ రాయించటం, మార్కులు వేయించటం, లేదా కాపీకి సపోర్ట్ చేయటం, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేసి మీకు ఇవ్వటం, అది కాదు కాలేజ్ యొక్క పర్పస్. అలాంటి కాలేజ్ని ఎంకరేజ్ చేసి తప్పు నీది, కాలేజ్ది కాదు. వై యూ ఎంకరేజ్ దట్ కాలేజ్? ఈరోజు చూడండి, ఇంటర్మీడియట్ అడ్మిషన్స్లో కనీసం 40 to 50% అడ్మిషన్ ఇళ్ళల్లో అయిపోతున్నాయి. కనీసం కాలేజ్కి రారు వీళ్ళు. అన్ని ఫోన్స్లో. మీరెందుకు మళ్ళీ కాలేజ్ని బ్లేమ్ చేస్తారు? మీరు వెళ్ళండి అంట, నేను కాలేజ్కి వెళ్ళండి, కాలేజ్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మా స్టాఫ్తో మాట్లాడండి, కాలేజ్లో పిల్లలతో కూడా మాట్లాడండి. తప్పేంటి? అండ్ మొత్తంగా అంటే ఈ 20 years ఆఫ్ జర్నీలో ఎన్నో సక్సెస్ కానీ హర్డిల్స్ కానీ దాటుకుంటూ ఈ రోజు ఈ చరిష్మా వరకు వచ్చారు కదా. సో ఈ జర్నీలో మాస్టర్ మైండ్స్ అనే ఒక సంస్థ నుంచి కాకుండా ఒక వ్యక్తిగా మీరేం నేర్చుకున్నారు? ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా పొల్యూట్ అయింది. ఓకే, ఈ సిస్టంలో నేను కూడా ఉన్నాను, నేను అడ్మిట్ చేస్తున్నాను, బాధతో అడ్మిట్ చేస్తున్నాను. చాలా పొల్యూట్ అయింది. సో మీకు ఫస్ట్లో చెప్పినట్టే, వాడి కెపాసిటీ ఏంటి, వాడి ఇంట్రెస్ట్ ఏంటి, ఏమీ సంబంధం లేదు. అవును. ఏ కోర్సు చరిష్మాటిక్గా ఉంది, ఏ కోర్సు గురించి ఎక్కువ వింటున్నాం, ఏ కోర్సులో ఏ కాలేజ్ ఎక్కువ యాడ్స్ ఉన్నాయి, ఆ కాలేజ్కి అడ్మిషన్ లేదా ఆ కోర్స్కి అడ్మిషన్, అంతే. ఇది సినిమా కాదు కదా. ఒక సినిమా వాడు 10 యాడ్లు ఇవ్వగానే ఆ సినిమా వెళ్ళి టికెట్ కొని చూడటానికి. ఇది చదువు. సో ఒక సినిమాని సెలెక్ట్ చేసుకున్నట్టుగా రెస్టారెంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నట్టు చదువుని సెలెక్ట్ చేసుకోకూడదు అంటా నేను. ఇది వేరు, ఈ డొమైన్ వేరు. 10 మంది సింగపూర్ వెళ్ళారు పిక్నిక్కి, మనం వెళ్ళొచ్చు. 10 మంది ఎంపీసీ తీసుకున్నారా, మనం తీసుకోకూడదు అంటున్నా నేను. అది వేరు, ఇది వేరు. పిక్నిక్ అంటే 1 week ఉంటాం, వెనక్కి వచ్చేస్తాం. 10 మంది ఫ్రెండ్స్ గోవా వెళ్ళారు, మనం కూడా వెళ్ళొచ్చు గోవా. కానీ ఇది జీవితాంతం ఉంటాం. ఇట్ ఈస్ ఫర్ ద ఎంటైర్ లైఫ్, నాట్ ఫర్ 1 week. ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ 1 week. సో ఇది ఒకటి బాధగా అనిపించింది నాకు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఫ్యాకల్టీస్ నుంచి ఫెసిలిటీస్కి మేము ఆల్రెడీ పడిపోయాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నేను మాట్లాడుతుంది కొద్ది మంది గురించి కాదు, ఎక్కువ మంది గురించి, అలానే అందరి గురించి కాదు. నేను టోటల్ నా ఇంటర్వ్యూలో ఏం చెప్పినా అందరి గురించి చెప్పాల, కొంతమంది గురించే చెప్పాను. దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇలా ఉంటారు అంటే అలా ఉండని వాళ్ళు చాలామంది ఉంటారు. నేను జనరలైజ్ చేసి చెప్పాను, నాట్ ఫర్ ఎవ్రీ వన్. మెజారిటీ కేసెస్లో ఏం జరుగుతుందని చెప్పాను. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మెజారిటీ కేసెస్లో ఏం జరుగుతుంది, ఫ్యాకల్టీ నుంచి ఫెసిలిటీస్కి పడిపోయాం. మా ఫ్యాకల్టీ ఇది కాదు, మా ఫెసిలిటీస్ ఇవి, మా క్లాస్ రూమ్స్ ఇవి, మా బాత్రూమ్స్ ఇవి, మా బెడ్రూమ్స్ ఇవి, మా ప్రొజెక్టర్స్ ఇవి, మా ఏసీ ఇది, మా ఫ్యాన్స్ ఇవి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో హీరో ఎవరు ఉండాలి? ఫ్యాకల్టీ. ఇప్పుడు దే ఆర్ నో మోర్ హీరోస్. ఎగ్జాక్ట్లీ, అది కూడా. దీనికి అగైన్ నేను మళ్ళీ ఏమంటానంటే, సారీ మై డియర్ పేరెంట్స్, విత్ డ్యూ రెస్పెక్ట్, ఐ టెండర్ మై అపాలజీ బిఫోర్ మేకింగ్ ది స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్. మీరే కారణం. మీరు నేను ఎలాంటి చదువులు చదువుకున్నాం, ఎలాంటి స్కూల్లో చదువుకున్నాం, కింద కూర్చొని చదువుకున్నాం, మన చదువుకురాలా? ఫ్యాన్ లేకుండా చదువుకోలా? తెలుగు మీడియంలో చదువుకున్నాం, మనం చదువుకోలా? మనం ఎంత ఆరాటపడతామో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చాలామంది అంత ఎన్కాష్ చేసుకుంటారు. అంత ఆరాటపడద్దు. పిల్లలకు కావాల్సింది ఫెసిలిటీ సెంట్రిక్ ఎడ్యుకేషన్ కాదు, ఫ్యాకల్టీ సెంట్రిక్ ఎడ్యుకేషన్. పిల్లలకు కావాల్సిన నాలెడ్జ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, ఫెసిలిటీ కాదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఊర్లో గుంటూరులో ఒక మంచి హాస్పిటల్ ఉంది. రియల్లీ వీఆర్ బ్లెస్డ్. ఆ హాస్పిటల్ వచ్చిన తర్వాత మాకు ఉపయోగం. చాలా మంచి హాస్పిటల్ ఉంది, బాగా ఛార్జ్ చేస్తారు వాళ్ళు, నో డౌట్. ఛార్జ్ చేసిన ముందు మంచి వైద్యం ఇస్తున్నారు. కానీ మేము వాళ్ళని హాస్పిటల్ అన్నాం, హోటల్ అంటాం. ఓ 5-star హోటల్ ఫెసిలిటీస్ ఉంటాయి ఆ హాస్పిటల్లో. ఎందుకంటే పేషెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ డబ్బు మళ్ళీ వాళ్ళు ఎవరు కడుతున్నారు? హాస్పిటల్ ఓనర్ కట్టట్లా, మనమే, అంతే, వెళ్ళిన వాళ్ళు మనమే కడుతున్నాం పేషెంట్స్. అలానే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఈ పనికిరాని సోకులకి ఫీజులు ఎవరు కడుతున్నారు? పేరెంట్సే కడుతున్నారు. సో మరీ ఎక్సైట్ అవ్వద్దు. ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే, కానీ పెద్ద స్కూల్లో, బ్రాండ్ ఉన్న స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తే మాత్రమే పిల్లలు షైన్ అవుతారని మాత్రం అనుకోవద్దు. సపోజ్ మీ కెపాసిటీ చెప్పచ్చా? నేను ఇది కాంట్రవర్సీ అయితే మళ్ళీ నన్ను అనొద్దు. మీ కెపాసిటీ 30,000 అనుకో, కావాలంటే 35,000 బడ్జెట్లో స్కూల్లో జాయిన్ చేయండి. 35,000. మీ కెపాసిటీ 30,000 అనుకో ఇయర్లీ ఫీజు. పేరెంటాల్లో చెప్పుకోవడానికి, పెళ్ళిళ్ళు చెప్పుకోవడానికి 1 lakh ఫీజులో మాత్రం జాయిన్ చేయొద్దు. మీ కెపాసిటీని బట్టి స్కూల్ని ఎంచుకోండి. చదువు కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేదు, చదువు కోసం ఇల్లు స్థలాలు అమ్మాల్సిన అవసరం లేదు, అమ్మద్దు కూడా. మీ కెపాసిటీ ఉంటే అది చూసే చేసుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది చాలా చోట్ల సుధీర్ గారు, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ పలానా స్కూల్లో జాయిన్ చేసాం, పలానా కాలేజ్లో జాయిన్ చేసాం, బ్రాండ్.
అదే సోషల్ స్టేటస్. ఎగ్జాక్ట్లీ ఆ స్కూల్లో అక్కడ చదువుతున్నాడు అని చెప్పుకోవడానికి సోషల్ స్టేటస్. ఎందుకు కొనుక్కుంటారు? పనికిరాని సోషల్ స్టేటస్ ఎందుకు కొనుక్కుంటారు? ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఉన్నాయి, మన మీడియాలో వచ్చినాయి, చాలా చోట్ల డిస్కషన్స్ ఉన్నాయి, 10 మంది కలిసి కూర్చొని మాట్లాడతారు. ఆ స్కూల్లో 2 లక్షల ఫీజు అంట, 3 లక్షల ఫీజు అంట, దాచుకుంటున్నారు. ఓకే, అలాంటి స్కూల్స్ చాలా తక్కువ ఉంటాయండి. అన్ని స్కూల్స్ మంచివి, అన్ని కాలేజీలు మంచివి, మాస్టర్ మైండ్స్ మంచిది, మోహన్ మంచిదని నేను చెప్పట్లా. మాలో కూడా చెడు ఉంటుంది, తక్కువే ఉంటుంది, ఎక్కువ ఉండదు. మీడియాలో కూడా చెడు ఉంటుంది, తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండదు. సో స్కూల్స్లో కూడా తేడా మనుషులు ఉన్నారు, కాలేజ్లో కూడా తేడా మనుషులు ఉన్నారు. తక్కువ మంది ఎక్కువ మంది కాదు, కరెక్ట్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. స్కూల్స్ కానీ కాలేజ్, నేను చెప్పేది మేనేజ్మెంట్స్ గురించి చెప్తున్నాను. సో పెద్ద పెద్ద స్కూల్స్లో 2.5 lakhs, 3.5 lakhs, 3 lakhs, 5 lakhs ఆ స్కూల్లో జాయిన్ చేసింది మనమే కదా. వాళ్ళ ఇంటికి వచ్చి ఏం బలవంతం చేయలేదు కదా. సో నీకు ఎఫోర్డబిలిటీ ఉందా ఆ బడ్జెట్, ఓకే, దాంట్లో జాయిన్ చేయి. ఎఫోర్డబిలిటీ లేదు, అలాంటి స్కూల్లో జాయిన్ చేయొద్దు. తిట్టుకోవద్దు, చదువు చెప్పే గురువుల్ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తిట్టుకోవద్దు. నీకు ఎఫోర్డబిలిటీ చూసుకో. ఇప్పుడు మంచి సినిమా వచ్చింది, 1000 రూపాయల టికెట్ అంటే తిట్టుకొని ఎందుకు వెళ్తాం? 1 week ఆగో ఆడే టికెట్ 200 రూపీస్ చేస్తాడు. నీ ఆరాటం కోసం నువ్వు వెళ్ళావు. 1000 రూపీస్ టికెట్ అప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళటం? వెయిట్ చేయి. 7 days తర్వాత 150కి అమ్ముతాడు, 200 కూడా కాదు. అవును, వెయిట్ చేయి. అలానే నాకు ఎఫోర్డబిలిటీ ఏంటి? నేనేమంటానంటే నాది మిడిల్ క్లాసు, దానికి తగినట్టుగా బడ్జెట్ పెట్టుకోమని కూడా అనట్లా. నా బడ్జెట్ 30,000 ఇయర్లీ ఫీజు, 35 ప్లాన్ చేసుకో, 40 ప్లాన్ చేసుకో. 40,000లో బెస్ట్ స్కూల్ ఏందో అదే జాయిన్ చేయి. 1 lakh ఎందుకు వెళ్తున్నావు? దానికోసం అప్పులు చేయటం ఎందుకు, తిట్టుకోవటం ఎందుకు? సో స్కూల్స్ అన్ని మంచి అని మాత్రం నేను చెప్పట్లేదు, కాలేజీలన్నీ మంచి అని చెప్పట్లేదు. వాళ్ళలో కూడా తేడా వాళ్ళు ఉన్నారు. డబ్బే ప్రధానం అని నడిపే వాళ్ళు ఉన్నారు, జలగల్లాగా పీల్చే వాళ్ళు ఉన్నారు, తక్కువ మంది, అందరూ కాదు అంటున్నాను నేను. ఈరోజు మనం మెచ్చుకోవాల్సింది సుధీర్ గారు, చాలా స్కూల్స్, చాలా కాలేజీలు, కొంతమంది కాదు, మెచ్చుకొని తీరాలి మనం. అది మన మినిమం బాధ్యత. హైదరాబాద్ లాంటి సిటీలో 30 నుంచి 40,000 రూపీస్ పర్ యానం ఫీజుకి చక్కటి చదివిస్తున్నారు. ఓకే, చిన్న టౌన్స్ అనుకోండి, హైదరాబాద్ కాదు, చిన్న టౌన్స్ లైక్ నల్గొండ, కరీంనగర్, వరంగల్, గుంటూరు, విజయవాడ, అలాంటి టౌన్స్ లేదా సిటీస్, ఇవి మెట్రోస్ కాదు, సిటీస్. Tier 1 సిటీస్ అంటే హైదరాబాద్, వైజాగ్, ఇవి. Tier 2 సిటీస్ ఉన్నాయి కదా, అక్కడ 30,000 రూపీస్ పర్ యానం ఫీజుకి చక్కటి చదివిస్తున్నారు. ఓకే, చక్కటి చదువు, గుడ్ ఎడ్యుకేషన్. 40,000 వేసుకుందాం, 30 కాదంతా 40,000 ఫర్ 300 days. 300 days అంటే డైలీ ఫీజు ఎంత? 125 రూపీస్. 125కి సినిమా టికెట్ కాదు కదా, సినిమాలో పాప్కార్న్ రావట్లా. అవును, అలాంటిది 125 రూపీస్కి 1 day ఎడ్యుకేషన్ వస్తుంది. కేర్తో కూడిన ఎడ్యుకేషన్, 7 టీచర్లు, అలానే ఆయమ్మ, నాన్ టీచింగ్ స్టాఫ్, రెంటు, కరెంటు అన్నీ కలిపి. సో డెఫినెట్లీ వీ నీడ్ టు అప్రిషియేట్. బట్ ఎక్కడో నాకు తెలియదు, మీకు అవకాశం ఉంటే ఆన్సర్ చేయగలిగితే ఒక మాట చెప్పండి సుధీర్ గారు. ఈవెన్ వ్యూవర్స్ని కూడా, మీకు అవకాశం ఉన్న కింద కామెంట్లో పెట్టండి, నేను చదువుతాను, కామెంట్స్ చదువుతాను. ఏదన్నా కొద్దిగా నేను చెయ్యని తప్పు ఏదైనా మీరు కామెంట్స్లో పెడితే బాధపడతాను, కానీ డెఫినెట్లీ నన్ను కరెక్ట్ చేసే కామెంట్ ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా నేను చాలా హానెస్ట్గా అప్రిషియేట్ చేసి స్వీకరిస్తాను. రోటీ కపడా మకాన్ విన్నారు కదా, మరి ఎందుకు దాంట్లో ఎడ్యుకేషన్ పెట్టలేదు? 75 ఏళ్ళు అయిపోయింది కదా మన స్వతంత్రం వచ్చి. అవును, ఏదో ఒక పర్పస్ ఉండాలిగా. మరి రోటీ కపడా మకాన్ చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు ఎడ్యుకేషన్ పెట్టలేదే. ఇప్పటికీ కూడా సుధీర్ గారు, మెజారిటీ ఆఫ్ ది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవరు తెచ్చిందంటే బ్రిటిషర్స్. ఇప్పటికి కూడా కదా, బ్రిటిషర్స్ ఎందుకు తెచ్చారు ఎడ్యుకేషన్ సిస్టమ్? టు డిస్ట్రాయ్ అవర్ కల్చర్. అది కూడా కాదు సుధీర్ గారు, నా పర్సెప్షన్ వేరుగుంది. యూ మే బి రైట్, ఐ మే బి రాంగ్, బట్ నా పర్సెప్షన్ వేరుగుంది. వాళ్ళు రైల్వే ట్రాక్ వేశారు. ఎందుకు వేశారంటే మన మీద ప్రేమతో కాదు, ఇక్కడున్న గూడ్స్ అన్ని తీసుకెళ్ళడానికి, ఇక్కడున్న సంపదని తీసుకెళ్ళడానికి. పోర్ట్స్ కట్టారు ఎందుకు? ఇక్కడ ఉన్నాయని తీసుకెళ్ళడానికి. అలానే వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు డెవలప్ చేశారంటే ఇండియాలో గుమస్తాలను తయారు చేయడానికి. వాళ్ళ గుమస్తాలు కావాలి. తప్పు ఎవరిది? వాళ్ళది కాదు. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇప్పటికీ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంటిన్యూ చేస్తున్నాం. సో చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మనం బ్లేమ్ చేస్తున్నాం. టీవీ ముందు కూర్చొని, యూట్యూబ్లో కూర్చొని కింద కామెంట్స్ పెట్టి సరిపోదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రెస్పెక్టెడ్ పేరెంట్స్, సరిపోదు. మీ కామెంట్స్ పెట్టడం వల్ల ఏమీ ఒరిగింది లేదు. మీ చేతిలో ఉంది. ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ ఉన్నా, కేర్ తీసుకునే స్కూల్స్, కాలేజీలను ఉన్నా సపోర్ట్ చేయండి. అప్పుడు మిగతా వాళ్ళు కూడా మారుతారు. ఐఐటి రామయ్య గారు చాలా గొప్ప ఎడ్యుకేషనిస్ట్. నేను ఒక స్కూల్లో చదివాను సుధీర్ గారు. నేను చదివింది రవి కళాశాల, నా 10th క్లాస్. పిచ్చ కొట్టేవాడు ఆయన, మామూలు కొట్టడం. అండ్ మా నాన్నగారు దాంట్లో ఆడిటర్, చాలా పెద్ద పోస్ట్. మీకు సపరేట్ క్యాబిన్ ఉన్నట్టుగా మా నాన్నగారు ఒక క్యాబిన్ ఉండేది. భలే కొట్టేవాడు. ఇప్పటికీ మేము ఏంటంటే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం, సిగ్గుతో చెప్పుకోవట్లా, కోపంతో చెప్పట్లా. మా సార్ మమ్మల్ని భలే కొట్టేవాడు. కొట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి చెప్పేవాళ్ళం కాదు.
ఎందుకు ఇంట్లో మళ్ళీ కొడతారు. అవును. ఇక్కడ మెచ్చుకోవాల్సిందంటే మా అమ్మ నాన్నని ఎందుకు కొట్టారని మా అమ్మ నాన్న ఏ రోజు మా స్కూల్ టీచర్నో మా స్కూల్ ప్రిన్సిపల్ని అడగలేదు. దే నెవర్ క్వశ్చన్. దో మై ఫాదర్ ఈజ్ న ఆడిటర్ టు దట్ స్కూల్, అడగలేదు. సో అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ఇప్పుడు ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో నేను మీడియా ముందు నేను సపరేట్గా మీకు పేరెంట్స్కి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నా పాయింట్ ఏంటంటే, లెట్ మీ కంక్లూడ్. నా పాయింట్ ఏంటంటే, బాగా చదువు చెప్పిన మా స్కూలు, ఎక్స్ట్రాడినరీగా చదువు చెప్పిన మా స్కూలు అడ్మిషన్స్ లేక చివరిలో క్లోజ్ చేశారు. కారణం అక్కడ సోకులు లేకపోవడం వల్ల. అలానే ఐఐటి రామయ్య గారు, నేను చాలా బాగా ఇష్టపడుతున్నా. ఐఐటిని ఇంటి పేరుగా మార్చుకున్న ఐఐటి రామయ్య గారు నెంబర్ 1 ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఐఐటి రామయ్య గారి కోచింగ్ సెంటర్లో సీటు కోసం సపరేట్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. అవును. అంటే ఐఐటి రామయ్య గారి దగ్గర సీటు కోసం సపరేట్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. ఆయన ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే 10,000 మంది రాసేవాళ్ళు. దేనికోసం? ఐఐటీలో సీటు కోసం కాదు, రామయ్య గారి కాలేజీలో సీటు కోసం. అలాంటి ఆయన చివరికి నడపలేనేమో, వద్దులే ఈ సిస్టంలో మనం సెట్ కాలేమో అని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పటికీ బతికే ఉన్నాడు ఆ పెద్ద ఆయన. ఇప్పటికీ మనకంటే హెల్తీగా ఉన్నాడు, మనకంటే స్ట్రాంగ్గా ఉన్నాడు. మరి అలాంటి ఇన్స్టిట్యూషన్స్ని చంపేసినటువంటి సోకాల్డ్ పేరెంట్స్ యూట్యూబ్లో కామెంట్స్ పెట్టడం, టీవీలో మాట్లాడటం అవన్నీ తగ్గించి మనం మంచి సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి లెర్నింగ్ సిస్టమ్, మంచి కాలేజీలు, మంచి స్కూల్స్ ఉన్నాయి ఎంకరేజ్ చేస్తే సొసైటీ మ్యాక్సిమం మారిపోయింది. ఇప్పుడు సపోజ్ ర్యాంకుల గురించి మాట్లాడే, ర్యాంకుల కోసం పనిచేసేటువంటి కాలేజీని ఎంకరేజ్ చేయడం తగ్గించి చదువు గురించి, క్యారెక్టర్ గురించి, డిసిప్లిన్ గురించి మాట్లాడే స్కూల్స్ని మనం ఎంకరేజ్ చేసాం అనుకోండి, మిగతా స్కూల్స్ కూడా నేర్చుకుంటాయి, ఫాలో అవుతాయి, ట్రెండ్ ఫాలో అవుతాయి. చెత్త సినిమాలు మనం సపోర్ట్ చేసి హిట్ చేసాం అనుకోండి, మంచి సినిమా తీసేవాడు కూడా కామ్గానే ఉంటాడు, లేదా చెత్త సినిమా తీస్తాడు. మంచి సినిమాలు తీసేవాళ్ళ మనం టికెట్ పెట్టుకొని సినిమా చూసి ఎంకరేజ్ చేసాం అనుకోండి, చెత్త సినిమా తీసేవాడు కూడా అబ్బా జనం మారారా, ఆడియన్స్ మారారు, ఒకప్పుడు ఎలాంటి సినిమాలు తీసినా కూడా హిట్ చేశారు, కానీ ఇప్పుడు అలా కాదురా, మెసేజ్ ఓరియంటెడ్ ఒక పనికి వచ్చే సినిమా తీస్తే తప్ప హిట్ చేయరు అని ఈయన ఏం చేస్తాడు, మంచి సినిమా తీస్తాడు. సో ఇట్ ఈస్ అ పేరెంట్స్, వాళ్ళే కస్టమర్ ఇస్ ఎ కింగ్, వాళ్ళే ఏ ట్రెండ్నైనా మార్చగలరు. ఇట్ ఈస్ ద పేరెంట్స్. మీరే మా దేవుళ్ళు, మీరే మమ్మల్ని సాఫ్ట్గా బెత్తం పెట్టి కొట్టగలిగిన అవకాశం కూడా ఉంది. ఎవరికి? పేరెంట్స్, మాకు కాదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మాస్టర్ మైండ్స్ ఫౌండర్ మోహన్ గారు తన లైఫ్ జర్నీలో ఎలాంటి సిచ్యువేషన్స్ చూసి స్టేజ్ వరకు వచ్చారు, అండ్ చదువు పట్ల కానీ ఒక స్టూడెంట్ పట్ల కానీ ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిత్వం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. బట్ చాలా విషయాలు అయితే ఫిల్టర్ లేకుండా ఓపెన్గా చెప్పారు. మరి ఆయన చెప్పిన మాటలు విన్నాక, ఇంటర్వ్యూ చూశాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ థ్యాంక్స్ టు ఆదాన్ ఛానల్, అండ్ thanks to my dear friend Sudhir garu. He became a friend to me. 1 hour journey lone he became a friend to me. And subscribe to Adan channel.